వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు మనం అభ్యసనంలోని అంశాలు, అభ్యసన సిద్ధాంతాలు, తర్వాత విద్యా సంబంధమైన పెడగాగి కాన్సెప్ట్స్ అయితే తెలియజేసుకుందామండి. మీరు సైకాలజీ మ్యారథాన్ ఫస్ట్ క్లాస్ విడినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను చూడండి. అందులోన పెరుగుదల, వికాసము, పరిపక్వత గురించి తెలియజేస్తూ అదేవిధంగా వివిధ ప్రజ్ఞ రకాలు, ప్రజ్ఞ సిద్ధాంతాలు, సహజ సామర్థ్య పరీక్షలు, తర్వాత మూర్తిమత్వ సిద్ధాంతాలు అన్న అంశాలను అయితే సవివరంగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని చూడండి. అదేవిధంగా ఈ వీడియో నందుకు కూడా ప్రతి లైన్ టు లైన్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని తెలియజేస్తున్నాను. తర్వాత మొదటిగా ఈరోజు ప్రారంభిద్దాండి క్లాసు. మొదటి ఏంటి అంటే అభ్యసనం ఒక నిరంతర ప్రక్రియ, నిరంతర ఆర్జిత ప్రక్రియ ఏదంటే అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలండి. అభ్యసనంను ప్రధానంగా మూడు రకాల సిద్ధాంతాలు వివరించడం జరిగింది. అభ్యసనం ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని. 1 సంసర్గ సిద్ధాంతవాదులు, 2 గెస్టాల్ట్ వాదులు, 3 నిర్మాణాత్మకవాదులు. సంసర్గవాదులు ఏమని చెప్తారా అంటే శారీరక కౌశలాలను ఉపయోగించి వాటి ఆధారంగా అభ్యసనం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే గెస్టాల్ట్ వాదులు ఏమని చెప్తారంటే విషయ అంశాన్ని ఒక దృక్పథంతో, మేధా సంపత్తితో ఆలోచించడం ద్వారానే జరుగుతుంది అని గెస్టాల్ట్ వాదులు చెప్తే, నిర్మాణాత్మక వాదులు వచ్చేసి శారీరక మరియు మేధో సంబంధమైన రెండిటి కలయిక అభ్యసనము అని తెలియజేయడం జరుగుతుంది. అయితే సంసర్గవాద సిద్ధాంతాలకు ఉదాహరణ పావ్లోవ్ గారి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, స్కిన్నర్స్ గారి కార్యసాధక నిబంధన సిద్ధాంతము, థాండాయ్ గారి యత్నదోష అభ్యసన సిద్ధాంతము చాలా ముఖ్యమైనవి. తర్వాత గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలకు వచ్చేసినట్లయితే వోల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, కోఫ్ గారి అభ్యసన సిద్ధాంతము ముఖ్యమైనవండి. నిర్మాణాత్మక వాదులు లేదా కన్స్ట్రక్టివిటిజం వారు ఎవరే అంటే లెవెనోవ్స్కీ, వైగాట్స్కీ గారు సాంస్కృతిక సిద్ధాంతం, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ అభ్యసన సిద్ధాంతాలు తెలిసినట్లయితే మనకు తప్పకుండా 2 నుంచి 3 మార్కులు డిఎస్లో రావడానికి అవకాశం ఉంటుందండి. ముందుగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, దీన్ని ఏమంటారా అంటే ప్రథమ సిద్ధాంతమని, సహజ సిద్ధాంతమని, తర్వాత నిగూఢ సిద్ధాంతమని, సాంప్రదాయ నిబంధన సిద్ధాంతమని అనడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఇతడు కుక్కపై అనేక ప్రయోగాలు చేసి అభ్యసనం పైన వివిధ నియమాలను ప్రతిపాదించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థాండాయ్ అండి, ఈయన పిల్లిపై యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతానికి గల మరో పేర్లు ఏమిటంటే విజయప్రద వర్ణరీతి సిద్ధాంతం, బంధ సిద్ధాంతము, సంధాన సిద్ధాంతం, బాధాతృప్తి సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం అని మారు పేర్లండి. అదేవిధంగా స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి వివిధ రకాల పేర్లున్నాయి. ఇతడు ఎలకపై ప్రయోగాలు చేయడం జరిగింది. 1 కార్యసాధక నిబంధనము, ప్రచాలక నిబంధనము, పరికరాత్మక నిబంధనము ఆధారంగానే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే పరిశీలన అభ్యసనం విషయానికి వచ్చినట్లయితే పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ఆల్బర్ట్ బండూరా గారు ప్రాచుర్యంలోకి అయితే తేవడం జరిగిందండి. మొదట పరిశీలన అభ్యసనంను ఎవరు ప్రతిపాదించారు అంటే మిల్లర్ అండ్ డొనాల్డ్ 1940 సంవత్సరంలో మొదటిగా ప్రారంభించారు. తర్వాత ఈ అభ్యసనాన్ని ప్రాచుర్యం చేసింది మాత్రం ఆల్బర్ట్ బండూరా గారిని గుర్తుపెట్టుకోవాలి. ఆల్బర్ట్ బండూరా గారి యొక్క ప్రధాన గ్రంథములు 3 ఉన్నాయండి. అవి ఏంటంటే సోషల్ లెర్నింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ థియరీ, సైకలాజికల్ మోడలింగ్ అనేటివి ఆల్బర్ట్ బండూరా గారి ప్రధానమైన గ్రంథాలండి. తర్వాత అభ్యసన సిద్ధాంతం లేదా పరిశీలన అభ్యసనంలో ప్రధానంగా 4 సోపాలు ఉంటాయి. అవి ఆదా పూపు. ఏంటి ఆ ఆదా పూపు అంటే అవధానము, ధారణ, పునరుత్పత్తి, ప్రేరణ అని గుర్తుపెట్టుకోవాలి. అవధానము, ధారణ, పునరుత్పత్తి, ప్రేరణ, దీన్ని ఆదా పూపే అనవచ్చు లేదా పూప్రా అనొచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. అవధానం అంటే
ఆకర్షించిన వ్యక్తి ప్రవర్తనను ఇంద్రియాలతో పాటు మనసు లగ్నం చేసి చూడమండి. ఉదాహరణకు నచ్చిన హీరో యొక్క నటన చూస్తున్నప్పుడు ఇప్పుడు మనకు బాగా పరిశుభ్రమైనది ఏంటంటే పుష్ప తగ్గేదేలా అని గడ్డ కింద చేయంటారు కదా. ఇది ఏది అని చేసినప్పుడు పరిశీలన అభ్యసనానికి చక్కటి ఉదాహరణ అండి. ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడు అల్లు అర్జున్ చేసే యాక్టర్ను తీక్షణంగా మనసు కళ్ళు ఏకాగ్రత చూసడాన్ని ఏమంటారు అంటే అవధానం. అయితే ధారణ అంటే ఏమిటి, ఎలా చూస్తున్నాడో ఎలా చేస్తున్నాడో అన్న విషయాన్ని క్లియర్గా చూసి మెదడులో దాచిపెట్టుకోవడాన్ని ధారణ అంటారు. తర్వాత పునరుత్పత్తి అంటే ఏంటంటే సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిల్లడు వాళ్ళ అమ్మ దగ్గర అమ్మ తగ్గేదేలే అని గడ్డం కింద చేయని అనుకో, దీన్ని పునరుత్పత్తి అంటే అక్కడ నేర్చుకున్న విషయాన్ని ఇక్కడ ప్రదర్శించడాన్ని పునరుత్పత్తి అంటారని గుర్తుపెట్టుకోవాలి. పునరుత్పత్తి తర్వాత ప్రేరణ. ఇప్పుడు వాళ్ళమ్మకు నా అల్లు అర్జున్లా చేయడం నచ్చిందనుకో, నా బంగారే నా కొడుకే అని గారాబంగా చేయడాన్ని ప్రేరణ అంటారు. ఒకవేళ వాళ్ళ నాన్న చూసారు ఏది తిక్కనా ఇలా అది ఏది సినిమారా ఇది లైఫ్ అని తిట్టినాడు అనుకో, ఇది కూడా ప్రేరణే. ఎలా అంటే పాజిటివ్గా నెగిటివ్గా రెండు రకాల ప్రేరణ రావచ్చు. ఒకవేళ నచ్చినట్లయితే పునరుత్పాదన జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో ప్రధానంగా ఉన్న సోపానాలు. ఎన్ని? 4. 1 అవధానము, ధారణ, పునరుత్పత్తి, ప్రేరణ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రదర్శన కోసం పునరుద్భరణాలు అందించాలని చెప్పిన వాడు ఎవరయ్యా అంటే ఎవరండి? థాండైక్ అండి. ఈ స్కిన్నరు థాండైక్ చేయడం జరిగింది. అయితే ఈ పునరుద్భరణాలు ప్రధానంగా ఎన్ని రకాలయ్యా అంటే 3 రకాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ పునరుద్భరణలో మొదటిది ఏదయ్యా అంటే ప్రత్యక్ష పునర్బలనము, అంటే డైరెక్ట్గా పునర్బలం అనమాట. ఇప్పుడు తగ్గేదేలే అని పిల్లోడు అన్నప్పుడు ప్రదర్శన అనుకరణకు వెంటనే బహుమానం శిక్ష ఇవ్వడం, రే బాగా చేసావురా అని వాళ్ళ అమ్మ పోవడం, రే ఇలా చేయకూడదురా అని తట్టడం అనేటువంటి ఏంటివి అంటే ప్రత్యక్ష పునర్బలానికి ఉదాహరణ గుర్తుపెట్టాలి. తర్వాత పరోక్ష పునర్బలం అంటే ఏమిటి? ఇతరులు పొందిన పునర్బలం మీద అనే లక్ష్యంతో అనుకరించడం. ఉదాహరణకు రాము ఇలా తగ్గేదేలా అన్నాడనుకో, అతన్ని వాళ్ళమ్మ మెచ్చుకోవడం చూసి సోము అరే నేను కూడా చేస్తే మా అమ్మ కూడా మెచ్చుకుంటారని వాళ్ళమ్మ దగ్గరికి అమ్మ తగ్గేదేలా అన్నాడనుకో, వాళ్ళమ్మ పడాని చెప్ప మీద కొట్టిందనుకో, ఇది పరోక్ష పునర్బలం. లేదంటే మెచ్చుకుంది అనుకుంటే కూడా ఇది పరోక్ష పునర్బలం. అంటే వేరే వాళ్ళకు లభించిన బహుమతి లేదా దండనను ఆధారంగా చేసుకుని ఇతర వ్యక్తులు స్ఫూర్తి పొందటాన్ని పరోక్ష పునర్బలనము అంటారని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను వినండి. ఒక తరగతి గదిలో 10 మందికి పరీక్ష రాయగా మొదటి వచ్చిన వాడికి మేడం గారు బహుమతిగా ఒక పెన్ను ఇవ్వడం జరిగింది. 2, 3 వచ్చిన స్థానాలు పిలవాలి అనుకుంటే అర్రే మనం ఫస్ట్ వస్తే మనకు మేడం బహుమతి ఇస్తుందని కోవడం ఏటయ్యా అంటే పరోక్ష పునర్బలానికి ఉదాహరణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిది ఏంటంటే స్వీయ పునర్బలం. ఏంటి సార్ స్వీయ పునర్బలం అంటే తనంతకు తనగా తన సంతృప్తి కోసము తన ఆనందం కోసం మాత్రమే చేయు ప్రవర్తనని లేదా అనుకరించడాన్ని ఏమంటారంటే స్వీయ పునర్బలనం. పునర్బలనకెల్లా అత్యుత్తమమైన పునర్బలనం ఏదంటే స్వీయ పునర్బలనము అని గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలకు ప్రత్యక్ష పునర్బలం అందించి పెద్దగా అయ్యే కొద్దీ స్వీయ పునర్బలానికి పిల్లల్ని ప్రేరేపించాలని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఒక్కొక్క అభ్యసన సిద్ధాంతం గురించి తెలియజేసుకుందాం. మొదటిది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. దీన్ని ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ గారైతే ప్రతిపాదించడం జరిగింది. ఇందులో సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపన జోడించి చివరకు అసహజ ప్రతిస్పందన రాబట్టడమే ఈ యొక్క ప్రయోగ కర్తవ్యం అండి. పార్ట్ 1 ఏం జరుగుతుంది, దీనిలో 3 రియాక్షన్స్ ఉన్నాయని, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఏం జరుగుతుంది, పార్ట్ 2లో ఏం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది పార్ట్ 1 ఏంటి, ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 3. పార్ట్ 3ని ఫలితము అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే పార్ట్ 1 ఏం జరుగుతుంది అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే సహజ ఉద్దీపన. ఏది సహజ ఉద్దీపన? ఆహారము సహజ ఉద్దీపన. తర్వాత అన్కండిషనల్ రెస్పాన్స్, దీన్ని సహజ ప్రతిస్పందన అంటారు. ఏది సహజ ప్రతిస్పందన? లాలాజలము. అదేవిధంగా పార్ట్ 2 విషయానికి, రెండో విషయానికి వచ్చినట్లయితే ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ అన్కండిషనల్ స్టిమ్యులస్కు కండిషనల్ స్టిమ్యులస్ జోడించడం జరుగుతుంది. ఏం జరుగుతుంది?
కండిషనల్ స్టిమ్యులస్‌ను అన్‌కండిషనల్ స్టిమ్యులస్‌కు జోడించిన వెంటనే కుక్కకు అలవాటు చేయడం జరుగుతుంది. ఏం జరుగుతున్నాయంటే లాలాజలం స్రవిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే అన్‌కండిషనల్ రెస్పాన్స్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రక్రియ చాలా సార్లు జరిగిన తర్వాత కొంతకాలానికి కండిషనల్ స్టిమ్యులస్ మాత్రమే ఉపయోగించినప్పుడు కండిషనల్ రెస్పాన్స్ వస్తుంది అన్న తెలియజేసేదే శాస్త్రీయ నిబద్ధం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. మొదట 2 అన్‌కండిషనల్సే ఉంటాయి. 2 కండిషనల్‌ను అన్‌కండిషనల్‌కు జోడించినప్పటికీ వచ్చేదేంటి అన్‌కండిషనల్ స్టిమ్యులస్. ఎందుకంటే ఇక్కడ అన్‌కండిషనల్ స్టిమ్యులస్ ఉంది కాబట్టి అన్‌కండిషనల్ రెస్పాన్స్ వస్తుంది. ఇంక చివరికి వచ్చినట్లయితే 2 కండిషనల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది శాస్త్రీయ నిబంధనలో ప్రధానంగా ప్రయోగ పార్ట్ అండి. పార్ట్ 2 విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే, ఒకటి ఉన్నత క్రమ నిబంధన. ఏంటయ్యా ఉన్నత క్రమ నిబంధన అంటే, ఒక నిబంధన జోడించిన తర్వాత దానిపైన ఇంకో నిబంధనను జోడించడాన్ని ఏమంటారయ్యా అంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఉదాహరణకు మొదటి ప్రయోగంలో కండిషనల్ స్టిమ్యులస్‌ను పదే పదే చేయడం ద్వారా కండిషనల్ స్టిమ్యులస్ ఏమవుతుంది అంటే అన్‌కండిషనల్ స్టిమ్యులస్‌గా మారిపోతుంది. గంట మోగిన వెంటనే రావడం వచ్చేసి అన్‌కండిషనల్ స్టిమ్యులస్, సహజ ప్రతిస్పందన రావడం జరుగుతుంది. ఇలా కొంతకాలం తర్వాత ఆ గంట కంటే ముందుగా దీపంను వెలిగించి తర్వాత గంట కొట్టి ఆహారం పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత లాలాజలం రావడం ప్రారంభించింది. ఇది ఉన్నత క్రమ నిబంధన. అంటే నిబంధనకు నిబంధన జోడించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పునర్బలనం. ఏంటంటే నిబంధిత ఉద్దీపనను సహజ ఉద్దీపనకు పదే జోడించడం ద్వారా నిబంధన బలపడుతుంది అని చెప్పడమే ఏంటంటే పునర్బలనం. అంటే రిపిటేషన్. ఏ పని అయినా సరే పదే చేయడం ద్వారా నైపుణ్యం అభివృద్ధి చెందును అని తెలియదు అంటే పునర్బలన నియమము. తర్వాత విరమణ, విలుప్తీకరణ. విరమణ అంటే విభజింప చేయడం లేదా మాన్పించడం అని, విలుప్తీకరణ అంటే తొలగించడం అనే ఉదాహరణ అండి. సహజ ఉద్దీపన లేకుండా కేవలం నిబంధన ఉద్దీపనే ఇస్తూ ఉంటే ప్రతిస్పందన ఇవ్వడము మానేస్తుంది. ఇదే విరమణ. ఎలా సార్ బాగుంది సార్, ఏంటి సార్ అంటే ఏం లేదండి. ఇక్కడ కుక్కకు మొదట ఆహారం పెట్టి లాలాజలం రావడం వస్తుంది. కొంతకాలం గంట కొట్టి ఆహారం పెడితే లాలాజలం వస్తుంది. ఇలా చేస్తూ ఉండగా కొంతకాలం తర్వాత కేవలం గంట కొట్టి ఆహారం పెట్టకుంటే మొదటి రోజు సర్లే రేపు పెడతాలే అనుకుంటుంది. రెండో రోజు కూడా గంట కొట్టి ఆహారం పెట్టకుంటే సర్లే పెడతాలే అనుకుంటుంది. ఇలా పదే చేయడం ద్వారా కొంతకాలం వీడు గంట కొట్టిన బో బెటర్ రాబాయ్ ఏంటి ఏమని లాలాజలం సేవించడం ఆపేస్తుంది. దీన్ని విరమణ అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆయత్న సిద్ధ సాప్తం అంటే ఏమిటి అంటే విరమణ జరిగినప్పటికీ కొంతకాలం తర్వాత అనుకోకుండా అలా గంట శబ్దం పోలిన శబ్దాలు వినినప్పుడు అనుకోకుండా లాలాజలం స్రవించడం, ప్రతిస్పందన రావడమే ఆయత్న సిద్ధ స్వాప్తం. ఆయత్న సిద్ధ స్వాప్తం అంటే అనుకోకుండా అనుకోకుండా ప్రతిస్పందన రావడమే ఆయత్న సిద్ధ సాప్తం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సామాన్యీకరణం అండి. ఉదాహరణ ఎలా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు బస్సు హారను, బడిగంట, గుడిగంట వ్యత్యాసం గుర్తించలేకపోవడాన్నే సామాన్యీకరణం అంటారు. ఇక్కడ నిబంధిత ఉద్దీపనలో పోలిన ఉద్దీపనలకు కూడా ప్రతిస్పందించడమే సామాన్యీకరణం. ఉదాహరణకు ఇక్కడ ప్రయోగంలో గంటకు కొడుతున్నప్పుడు లాలాజలం వచ్చినప్పటికీ కొంతకాలం తర్వాత బ్రజర్ నొక్కినప్పుడు లాలాజలం రావడము, తర్వాత బడిగంట మోగినప్పుడు లాలాజలం రావడం వంటివి సామాన్యీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విచక్షణం. ఇక్కడ గుడిగంట బడిగంట మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడమే ఏమిటంటే విచక్షణము అని గుర్తుపెట్టుకోవాలి. నిబంధన ఉద్దీపనకు ఇతర ఉద్దీపనలకు వ్యత్యాసం గమనించడం విచక్షణ అంటారు, గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈ సిద్ధాంతాన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అని, అభ్యసకుడు నిష్క్రియాత్మక ఉంటాడని, సామాన్య సూత్రంపై ఆధారపడి ఉంటుందని, సామీప్య సూత్రంపై ఆధారపడి ఉండునని, నిర్గమ ప్రతిస్పందనలు ఉంటాయని, ఉద్దీపన ప్రతిచర్యలు ఉంటాయని, నిబంధిత సహజ ఉద్దీపనకు మధ్య సంసర్గం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఏంటంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం.
తర్వాత కార్యసాధక సిద్ధాంతం. ఈ కార్యసాధక సిద్ధాంతాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలయ్యా అంటే, కార్యము లేదా ఉద్దీపన ఎదురుగా లేకపోయినప్పటికీ జీవి ప్రతిస్పందించి ఏ ప్రతిస్పందనకు అయితే ప్రతిఫలం లభిస్తుందో ఆ ప్రతిస్పందనని పదే పదే చేయడాన్నే ఇది కార్యసాధకం. అంటే ఇక్కడ మొదట బాధ ఉంటుంది, తర్వాత తృప్తిగా ఆహారం దొరుకుతుందని గుర్తుపెట్టుకోవాలి. సరైన ప్రతిస్పందనకు మాత్రమే సరైన పునర్బలనము చేయడం జరుగుతుంది. దీన్నే రివర్స్ లేదంటే రెస్పాన్స్ స్టిమ్యులస్ థియరీ లేదా రెస్పాన్స్ స్టిమ్యులస్ నిబంధన అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా 3 రకాల పునర్బలనాలు అయితే ప్రతిపాదించడమైంది. ఎవరండి? బిఎఫ్ స్కిన్నర్ గారండి. 1 నిరంతర పునర్బలనము, 2 స్థిరకాల పునర్బలనము, 3 స్థిర నిష్పత్తి పునర్బలనం. ఏంటి నిరంతరం అంటే, అభ్యాసం జరుగుతున్నప్పుడు ప్రతి సరైన సమాధానానికి ప్రతిస్పందనకు పునర్బలనం ఇవ్వడమే నిరంతర పునర్బలం. ఆ తర్వాత స్థిరకాల, ఇప్పుడు ఒక ఫిక్స్డ్ టైం అండి, ఒక 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం అందించడాన్ని ఏమంటారంటే స్థిర కాలాన్ని. అదే లేదంటే స్థిర నిష్పత్తి అంటే ఫిక్స్డ్ క్వశ్చన్ 3 క్వశ్చన్లు తర్వాత పునర్బలనం ఇవ్వడం, తర్వాత 6 క్వశ్చన్ల తర్వాత పునర్బలనం ఇవ్వడం, స్థిర నిష్పత్తికి పునర్బలనం ఇవ్వడానికి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4ది చరశీల పునర్బలం అండి. అది అసలు కండిషన్లో ఉండదు. ఒకసారి 1 క్వశ్చన్కు, తర్వాత 3 క్వశ్చన్లు, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 10 అట్లా ఎలా అంటే అలా ఇవ్వడాన్ని ఏమంటారా అంటే చరశీల పునర్బలనం అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఉదాహరణ కోహన్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష అండి. ఇక్కడ ఏ నిబంధన లేకుండా కూడా పునర్బలనాలు అందించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్కిన్నర్పై అనేక ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరై అంటే జేబీ వాట్సన్ అండి. వాట్సన్ ఏం చేశాడంటే కార్యక్రమయుత అభ్యసనమును ప్రతిపాదించడానికి దీన్ని ప్రెస్సీ మొదట ప్రారంభించినప్పటికీ స్కిన్నర్ దీన్ని అభివృద్ధి చెందడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మైకేల్ ఫ్రెస్సీ మొదట బోధనా యంత్రాలు ప్రవేశపెట్టినప్పటికీ దాన్ని అభివృద్ధి పరిచి కార్యసాధక నిబంధనలకు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్యా అంటే కార్యసాధక నిబంధన ఆధారంగా ఏర్పడిందే కార్యక్రమయుత అభ్యాసం. కార్యక్రమయుత అభ్యసనము బోధనా యంత్రం అనేది ఇందులో ప్రధాన భాగ్యం అండి. అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉండి స్వీయ అభ్యసనము, మూల్యాంకనము, తక్షణ పురుపష్టి ఇవ్వడమే దీని వృత్తి. దీన్ని ప్రవేశపెట్టినది ఎవరయ్యా అంటే మొదట ఫ్రెస్సీ. దీని తరగతి గదికి అన్వయించింది స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని టైప్ థియరీ. అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉండడం జరుగుతుంది, ఫలితంపై సూత్రంపై ఆధారపడి ఉంటుంది, ఉద్గమ ప్రతిస్పందనలు ఉంటాయి, నిర్గూపన చర్యలు ప్రతిచర్యలు ఉంటాయి, ప్రతిస్పందన ప్రతిఫలం మధ్య సంసర్గము ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ యత్నదోష అభ్యసన సిద్ధాంతం అండి. దీన్ని ఈఎల్ థాండైక్ గారు అభ్యసించడం జరిగింది. జంతుశాస్త్ర పితామోహనిగా ఎవరంటారే అంటే ఎడ్వర్డ్ లీ థాండైక్ గారు అండి. ఇక ప్రయత్నాలు చేసే మీదుగా క్రమంగా దోషాలు తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. ఏంటి అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం అంటే పొయ్యంగా దోష, గీయంగా డ్రాయింగు, దంచంగా రోకలి ఒకే నైపుణ్యంతో చేయగలము అన్నది ఏంటయ్యా అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. తర్వాత ప్రేరణకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడమే అభ్యసనము అని చెప్పడం జరిగిందండి. కాబట్టి దీన్ని స్టిమ్యులస్ రెస్పాన్స్ సిద్ధాంతము అంటారు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం అనుబంధంగా ప్రధానంగా 3 యొక్క నియమాలు ప్రతిపాదించడం జరిగింది. అది మొదటిది సంసిద్ధత నియమం అండి. ఏంటి ఆ సంసిద్ధత నియమం అంటే దీన్ని రెడీనెస్ ప్రిన్సిపల్ అంటారు. ఒక కొత్త అభ్యసన చేసేందుకు అభ్యాసకుడు శారీరకంగా, మానసికంగా సన్నద్ధ కావడమే సంసిద్ధతకు తప్పనిసరి అని ఇవ్వడం జరిగిందండి. దీన్నే పరిపక్వత అని కూడా అనవచ్చు. ఎందుకంటే తగినంత పరిపక్వత కలిపినప్పుడే విద్యార్థి కానీ వ్యక్తి కానీ సంసిద్ధత పొందగలడు అని చెప్పడం జరిగిందండి. సంసిద్ధత అవసరమని ఈఎల్ థాండైక్ గారు అంటే సంసిద్ధత అవసరం లేదని చెప్పిన వారు ఎవరండి? మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇక అభ్యసనం యొక్క నియమం అండి. ఇది 2వ నియమంగా చెప్పడం జరిగింది. ఉద్దీపన పరిస్థితుల మధ్య సంధానం అనేక పర్యాయాలు ఉపయోగిస్తే సంధాన బలం పెరిగి ఆ పని తేలికగా చేయగలం. ఉదాహరణకు అభ్యాస నియమం ఏంటి అంటే వేయంగా దోశ, తొక్కంగా సైకిలు, నడపంగా కారు అన్నటువంటి ఏదాని కిందకు వస్తాయా అభ్యాస నియమని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెత కూడా ఎక్కడికి వస్తుంది అంటే అభ్యాస నియమకు
వస్తుంది. అదేగా సాధనమున పనులు సమకూరు ధరిలోన అన్న నియమం కూడా ఏ దానికి వస్తున్నాయి అంటే అభ్యాస నియమంకే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అభ్యాసన నియమంలో 2 ఉపనియమాలు ఉన్నాయండి. అది ఒకటి నవ్యతా నియమము, 2 పౌనపున్య సూత్రము. ఏంటి నవ్యతా నియమం అంటే అభ్యసనం చేస్తున్న అంశం కొత్తగా లేదా నవనూతనంగా ఉంటే ఆసక్తి నెలకొంటాడు అని తెలియవేయడం జరిగింది. అంటే మనం నేర్చుకుంటున్న అంశం కొత్తగా ఇంట్రెస్ట్గా మన లైఫ్కు ఉపయోగపడుతుంది అని తెలిసినప్పుడు దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టి నేర్చుకుంటామని తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు తాపీ మేస్త్రి వద్ద శిక్షకుడుగా నేర్పిన వ్యక్తికి కొత్త కొత్త విషయాలు టెక్నిక్స్ నేర్పిస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టైలరింగ్ పనికి చేరిన అమ్మాయి తన గురువుగారు కొత్త కొత్త ట్రిక్స్ చేపిస్తున్నప్పుడు చాలా ఆసక్తిగా నేర్చుకోవడం వంటివి కూడా నవ్యతా సూత్రం కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలండి. తరచుదనం లేదా తర్వాత పౌనపున్య సూత్రం అండి. ఇది ఏంటయ్యా అంటే ఆసక్తిదాయకంగా ఉండే చర్యను ఎక్కువసార్లు చేయడం వల్ల కూడా బాగా నేర్చుకుంటాడు అని చెప్పడం జరిగిందండి. ఇవి అభ్యాస నియమంలో 2 ఉపనియమాలు. తర్వాత ఉపయోగితా సూత్రం అండి. ఉపయోగితా సూత్రము తర్వాత నిరుపయోగ సూత్రం. ఏంటంటే నేర్చుకున్న అంశాలు ఉపయోగకరంగా ఉంటే వాటిని బాగా నేర్చుకుంటామని. అదేవిధంగా నిరుపయోగ సూత్రం అంటే నేర్చుకున్న అంశం ప్రజెంట్ ఉపయోగపడకపోవడాన్ని ఏమంటారు అంటే నిరుపయోగ సూత్రం అంటారు. ఇవన్నీ అభ్యాస నియమంలో అంతర్భాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 3వ నియమాన్ని గమనించినట్లయితే ఏంటయ్యా 3వ నియమం అంటే ఫలిత నియమము. అత్యంత ప్రాధాన్యం గల నియమం ఏదంటే ఫలిత నియమం. ఫలిత నియమం ఆధారంగానే బోధనా యంత్రాలను తయారు చేసిన వ్యక్తి ఎవరంటే ఈఎల్ ప్రెస్సీ. వీటిని అభివృద్ధి చెంది విద్యకు అనువదించిన వ్యక్తి అంటే బిఎఫ్ స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అభ్యసనం అనేదాన్ని ఫలితం బట్టి ఉంటుంది అని తెలిపడం జరిగిందండి ఫలిత నియమం. అదేవిధంగా ఈఎల్ థార్న్డైక్ గారి కొన్ని గౌణ నియమాలని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఒకటి కాల వ్యవధి నియమం. ఏంటి అంటే ఫలితాన్ని తక్కువ కాల వ్యవధిలోగా అందిస్తే ఆ అభ్యసనం పెరుగును. ఉదాహరణకు శిక్షణ నేర్చుకోవాలని టైలరింగ్ నేర్చుకున్న అమ్మాయి 3 నెలల గదిలో నేర్చుకోవాల్సిన పనిని కేవలం 2 నెలల్లో నేర్చుకుంటే అమ్మాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఆతృతతో నేర్చుకోవడం జరుగుతుంది. ఇలా తక్కువ టైంలో ఎక్కువ అభ్యసనం అనేది ఏ యొక్క నియమం అంటే కాల వ్యవధి నియమంను సూచిస్తుంది అని. ఉదాహరణకు ఇప్పుడు మనం టెట్ చూస్తుంటాం. 40 రోజుల్లో కంప్లీట్ కోచింగ్ సెంటర్, 30 రోజుల్లో కంప్లీట్ కోచింగ్, 70 రోజుల్లో కంప్లీట్ కోచింగ్, ఇలాంటివన్నీ ఏ నియమం అంటే కాల వ్యవధి నియమము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సారూప్య సాదృశ్య నియమం. ఏంటి సాదృశ్య లేదంటే సాదృశ్య నియమం అంటే అభ్యసన అంశాల మధ్య సారూప్యము లేదా సాంద్యం ఉంటే త్వరగా నేర్చుకుంటాం. ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న పిల్లవాడికి బైక్ నేర్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా ఇలాగా ఒకదానికి మధ్య పోలికలు ఉంటే సారూప్య సాదృశ్య నియమం ఆధారంగా త్వరగా నేర్చుకుంటానని ఉదాహరణ. అదేవిధంగా మ్యాథ్స్ సూత్రాలు నేర్చుకున్న వ్యక్తికి ఫిజిక్స్లో లెక్కలు చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఇది కూడా సారూప్య సాదృశ్య నియమానికి అనుబంధంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సామీప్య సంసర్గ నియమం. ఏంటంటే 2 విషయాల మధ్య వెంటనే జరగడం వల్ల సంసర్గం ఏర్పడి త్వరగా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఉరుము మెరుపు. 1857 అనగానే సిపాయిల తిరుగుబాటుని గుర్తు రావడం, 1947 అనగానే స్వాతంత్రం వచ్చిన డేట్ అని గుర్తుకు రావడం, తర్వాత 1930 అంటే కానీ ఉప్పు సత్యాగ్రహం గుర్తుకు రావడం, తర్వాత 1885 అనగానే కాంగ్రెస్ ఏర్పడడం, అలాంటివన్నీ తరచుగా గుర్తు రావడాన్ని సంసర్గము అంటారంటే ఒక విషయాన్ని మరో విషయాన్ని జోడించి నేర్చుకోవడమే సంసర్గ నియమం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాతది సంబంధిత నియమము. ఏంటి ఈ సంబంధిత నియమం అంటే ఏంటంటే 2 అంశాల మధ్య సంబంధాన్ని బట్టి నేర్చుకోవడం. ఉదాహరణకు రాముడు మంచివాడు, రాముడి యొక్క గుణగణాలు చాలా మంచివి, అదేవిధంగా రాము చాలా తెలివైనవాడు. ఒకే అంశాన్ని ఆధారంగా అనేక భావనలు గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారా అంటే సంబంధిత నియమం. ఉదాహరణకు మంత్రికి ఒక పని చెప్పినట్లయితే ఆ పనికి సంబంధించిన మిగతా పనులు కూడా చేసుకురావడం అనేది కూడా సంబంధిత నియమం కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాక్షిక చర్య నియమం. ఏంటి ఈ నియమం అంటే అన్ని అంశాలు బోధించిన
కొన్ని విషయాలు మాత్రమే ప్రతిస్పందించడాన్ని పాక్షిక చర్యనేమో. ఉదాహరణకు ఒక పిల్లవాడికి 100 పదాలు చెప్పి నీకు గుర్తుకున్న పదాలు చెప్పురా అంటే 40 పదాలు మాత్రమే తిరిగి చెప్పడం, దీన్నే పాక్షిక చర్య నియమం అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బహుళ ప్రతిస్పందన నియమం. ఉదాహరణకు ఒక చిత్రం ఇచ్చి అరే నాన్న నీకు ఏమర్థమవుతుందో ఈ చిత్రం చెప్పమంటే ఒక్కొక్క పిల్లవాడు ఒకే విధంగా చెప్పడు. ఎందుకంటే కొందరికి అది ఆటలాడే బొమ్మగా కనబడుతుంది, కొందరికి జంతువులని, కొందరు ప్రకృతి వర్ణనసారని వివిధ ప్రతిస్పందనలు రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది బహుళ ప్రతిస్పందన నియమం. ఇవి ఉపనియమాల కిందకి గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మనకు ప్రధానమైనవి ఏంటి అనేది గమనిద్దామండి. తర్వాత కట్కోఫ్కా గారి సిద్ధాంతము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, దీన్ని వుల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ గారు ప్రతిపాదించింది. కోహ్లర్ గెస్టాల్ట్ వాదులకు చెందినవాడు. గెస్టాల్ట్ వాద సిద్ధాంతాన్ని మొదటగా ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ వర్దిమర్. ఎవరండి? మ్యాక్స్ వర్దిమరు. ఫాదర్ ఆఫ్ ది గెస్టాల్ట్ సైకాలజీ అంటే కూడా మ్యాక్స్ వర్దిమర్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రయోగపూర్వకంగా నిరూపించిన వ్యక్తి ఎవరంటే కోహ్లర్ అని గుర్తుపెట్టుకోవాలి. గ్రంథాలు రాసింది ఎవరంటే కట్కోఫ్కా అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది గెస్టాల్ట్ అన్న పదం ఏ భాషా పదం అండి? గుర్తుపెట్టుకోండి, జర్మనీ పదం. ఈ సైకాలజీ మొత్తంలో ఉన్న జర్మనీ పదాలు చాలా తక్కువ, వాటిలో గెస్టాల్ట్ ఒకటి. గెస్టాల్ట్ అంటే వ్యవస్థీకృత మొత్తము లేదా సమగ్రాకృతి అన్న అర్థాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అంతర్దృష్టి అభ్యసనం అనగా సమస్య పరిష్కారాన్ని హఠాత్తుగా ఒకేసారిగా మెరుపు లాంటి ఆలోచన ద్వారా గ్రహించటాన్నే గెస్టాల్ట్ వాద సిద్ధాంతము లేదా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము అని అంటారు. ఉదాహరణకు దీన్ని టెరెఫ్ దీవులలో వుల్ఫ్ గాంగ్ కోహ్లరు సుల్తానా అనే చింపాంజీపై దాదాపు 4 సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసి దానికోసం ఒక గ్రంథం రాయడం జరిగింది. అదే మెంటాలిటీ ఆఫ్ ఏల్ప్స్ అనే గ్రంథం రాయడం జరిగింది. గెస్టాల్ట్ ఆఫ్ సైకాలజీని అయితే మ్యాక్స్ వర్దిమర్ రాయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. కట్కోఫ్కా అని. ఇవి ప్రధానంగా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలు. అయితే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆధారంగా కొన్ని బోధనా పద్ధతులు మద్దతు ఇచ్చింది. అవి ఏంటివయ్యా అంటే 1 సమస్య పరిష్కార పద్ధతి, 2 ప్రాజెక్ట్ ప్రాకల్పన పద్ధతి, 3 అన్వేషణ పద్ధతి, ఆవిష్కరణ పద్ధతి. ఈ పద్ధతులను అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము మద్దతు ఇచ్చింది అని తెలుసుకోవాలండి. తర్వాత కోఫ్కా గారి కట్కోఫ్కా గారి అభ్యసన సిద్ధాంతం అండి. ఇది ప్రధానంగా 3 రకాలుగా జరుగుతుందని తెలియజేయడం జరిగింది. 1 జ్ఞానేంద్రియ చలన అభ్యసనము, అంటే ప్రాథమికంగా ప్రత్యక్ష అనుభవం ద్వారా జరిగే అభ్యసనమే జ్ఞానేంద్రియ చలన అభ్యసనం. ఉదాహరణకు మంట కాలడం ద్వారా దూరంగా జరగడం అని గుర్తుపెట్టుకోవాలండి. ప్రత్యక్ష అనుభవం. ఒకసారి పిల్లవాడు మంటలు చేపెట్టి కాలుతుంది, అర్రే మంట అంటే కాలుతుంది, ఇక మరీ పోకూడదు అని తెలుసుకోవడమే ఏంటంటే జ్ఞానేంద్రియ చలన అభ్యసనం. తర్వాత అనుకరణ అభ్యసనం. ఉదాహరణకు తల్లిదండ్రులు చూసి పిల్లవాడు, ఉపాధ్యాయులు చూసి పిల్లవాడు, విద్యార్థి నేర్చుకోవడాన్ని అనుకరణ అభ్యసనము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ యొక్క స్టైల్ని అనుకరించడము, అదేవిధంగా అల్లు అర్జున్ యొక్క తగ్గేదిలే అని డైలాగ్ చెప్పడము, ఇవన్నీ ఏంటివి అంటే అనుకరణ అభ్యసనము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసనం. ఈ 3 అంశాలను చెప్పింది ఎవరంటే కట్కోఫ్కా అని గుర్తుపెట్టుకోవాలి. సడన్గా గుర్తించి అభ్యసించడాన్ని ఏమంటారు అంటే అంతర్దృష్టి అభ్యసనం అంటారు. ఉదాహరణకు 1, 4, 9 పదాలు ఏమి అనగా 1, 2, 3, 4 వర్గాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే వర్గ సంఖ్యలను గుర్తుపెట్టుకోవడం, ఇలాంటివన్నీ అంతర్దృష్టి అభ్యసనం కిందకి చెప్పడం జరిగింది. ఎవరంటే కట్కోఫ్కా అభ్యసనం 3 రకాలుగా జరుగుతుంది. 1 జ్ఞానేంద్రియ ప్రత్యక్షం ద్వారా, తర్వాత అనుకరణ ద్వారా, 3 అంతర్దృష్టి ద్వారా అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం గురించి తెలియజేయడం జరిగిందండి. 1 స్కిమెటా అండి. తర్వాత సాంశీకరణము, అణుగుణ్యత గురించి లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియోను చూడండి. తర్వాత తటస్థీకరణం అంటే ఏమిటి, వ్యవస్థీకరణం అంటే ఏమిటి అన్న భావనలు కూడా గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. సాంశీకరణం అంటే ఏమిటంటే కొత్త అంశాన్ని, పాత అంశమే భ్రమపటాన్నే సాంశీకరణం. ఉదాహరణకు ఏంటయ్యా అంటే కొత్త అంశాన్ని, ఉదాహరణకు కుక్కలాగా ఉన్న నక్కను కూడా కుక్కే అనుకోవడం ఏందయ్యా అంటే సాంశీకరణం. ఉదాహరణకు కుక్కకు నక్కకు సేమ్ కాళ్ళు ఉన్నాయి కాబట్టి
4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది సాంశీకరణం అని అనుకోవడం. తర్వాత అనుగుణ్యం అంటే ఏంటి అంటే కొత్తగా నేర్చుకున్న అంశానికి పాత అంశానికి తేడా గ్రహించి అది వేరు ఇది వేరు అని స్కిమేటాను మార్పు చెందించడమే అనుగుణ్యము. అంటే నూతన అనుభవం ద్వారా పాత అనుభవాలు మార్పు చెందించడాన్ని ఏమంటారు అంటే అనుగుణ్యత అంటారు. ఉదాహరణకు నక్క అరిచే అరుపు చూసి ఇది కుక్క కాదు, ఇది కుక్కకు నక్కకు చాలా తేడా ఉందని గమనించడం ఏమై అంటే అనుగుణ్యత అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తటస్థీకరణం కొత్త పాత అంశాల మధ్య ఘర్షణ లేకుండా రెండిటికి వేరు స్కిమేటాన్ని ఏర్పరచుకోవడమే తటస్థీకరణము. ఉదాహరణకు కుక్క చూస్తే సన్నగా ఉండి గొంతు బొంగురుగా ఉంటుంది. నక్క చూసినట్లయితే పొడవాటి తోక కలిగి ఉండి హైనా వంటి వాయిస్ ఉంటుందని గుర్తుపట్టడమే తటస్థీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థీకరణ అంటే ఏమిటి అంటే స్కిమేటాను అనుసరిస్తూ దృఢమైన సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థని సృష్టించుంటారు. దీనే వ్యవస్థీకరణ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా ఉన్న సంజ్ఞానాత్మక వికాసంలోని నియమాలను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం దీన్ని లెవనోవిచ్ వైగాట్స్కి ప్రతిపాదించడం జరిగింది. అనుభవాల ద్వారా అభ్యసనం జరుగుతుంది, జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పిన వాడు ఎవరై అంటే వైగాట్స్కి. అభ్యసనం జ్ఞాన నిర్మాణం నిర్మాత్మకవాదులు ఎవరై అంటే వైగాట్స్కి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జ్ఞాన నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించేది ఏంటి అంటే ఆలోచనలు అనుభవాలు. తర్వాత జ్ఞాన వికాసంలో ప్రముఖ పాత్ర పోషించేది ఏదంటే భాష గల వారికే జ్ఞాన వికాసం అధికంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మనకు వైగాట్స్కి సిద్ధాంతంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 అంశాలు. 1 ఎంకేఓ, 2 జెడ్పీడి, తర్వాత స్కఫోల్డింగ్. తర్వాత ఈ 3 నేర్చుకున్నట్లయితే మనకు ఒక మార్క్ మన చేతిలో ఉన్నట్లే. ఎంకో అంటే మోర్ నాలెడ్జ్ అదర్స్ అని, అధిక జ్ఞానం కలిగిన మరొక వ్యక్తి అని అర్థం అండి. తర్వాత జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ఫ్రాక్షనల్ డెవలప్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సామీప్య వికాస మండలి. ఒక వ్యక్తి ఒక విషయంలో తనకు తానుగా కొంత మేరకు నేర్చుకోగలడు. తాను కాకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తుల సాయంతో ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని జెడ్పీడి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు 100 పేజీలు, ఎన్ని పేజీలు 100 పేజీలు కల చదువును రాము సొంతంగా 40 పేజీలు చదవగలడు. అదే ఉపాధ్యాయుని సంరక్షణలో ఉన్నప్పుడు 60 పేజీల వరకు చదువుతున్నాడు. అయితే ఇక్కడ జెడ్పీడి ఎంత అన్నప్పుడు ఎలా తీసుకుంటామయ్యా అంటే ఇక్కడ ఎంకేఓ ప్లస్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 60, తర్వాత ఓన్లీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 40. కాబట్టి జెడ్పీడి ఎంత అయ్యా అంటే 20. ఈ విధంగా లెక్కించడాన్ని ఏమంటారు జెడ్పీడి జోన్ ఆఫ్ ఫ్రాక్షనల్ డెవలప్మెంట్ అంటారు. ఎంకేఓ సాయం లేకుండా విద్యార్థి నేర్చుకోగలిగిన దానికి తేడానే జెడ్పీడి అంటారని గుర్తుపెట్టుకోవాలి. స్కాఫోల్డింగ్ అంటే అభ్యాసనకుని కంటే అధిక జ్ఞానం కలిగిన వ్యక్తులు. ఎవరు? అభ్యాసనకుని కంటే అధిక జ్ఞానం కలిగిన వ్యక్తులు అందించే సహాయంనే స్కాఫోల్డింగ్ అంటారు. ఏంటంటే విద్యార్థి నేర్చుకున్న విషయాలకు అదనపు సమాచారాన్ని అందించడాన్నే, అదనపు జ్ఞానాన్ని అందించడాన్నే స్కాఫోల్డింగ్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. స్కాఫోల్డింగ్ను సారువ లేదా సహాయము అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జెడ్పీడిలో ఉపాధ్యాయుని పాత్ర. ఉపాధ్యాయుడు జెడ్పీని గుర్తించాలి. జెడ్పీడి నుండి విద్యార్థులు పై స్థాయికి వెళ్ళేలా అవకాశాలు కల్పించాలి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్కాఫోల్డింగ్ విషయాల్లో 2 రకాలండి. ఒకటి సామాజిక స్కాఫోల్డింగ్ పిల్లల జ్ఞాన నిర్మాణంలో సామాజిక సాధనాలైన కంప్యూటరు, ఇంటర్నెట్, డిక్షనరీ కూడా హెల్ప్ అవుతాయి. ఇదే సామాజిక స్కాఫోల్డింగ్ అని తెలియజేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైగాట్స్కి మానసిక ప్రక్రియలపై 2 రకాలు చెప్పాడు. అవి 1 ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు, 2 దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. వీటి నుంచి తరచుగా ప్రశ్న అడుగుతుంటాడు, గుర్తుపెట్టుకోవాలండి.
దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు మరీ రెండు రకాలండి. ఒకటి అంతర్గత సామర్థ్యాలు, వ్యక్తి జన్మతః వచ్చినవి. అంటే పుట్టుకతో వచ్చిన వాటిని ఏమంటారు అంటే దిగువ స్థాయి సామర్థ్యాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. అవి ఒకటి పుట్టుకతో చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు, పరిశీలించగలడు, గుర్తించగలడం, పోల్చడం, గుర్తుకు తెచ్చుకోవడం, ప్రశ్నించడం వంటివి ఏంటయ్యా అంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. దీనికి ఒక గుర్తుందండి, అది ఏంటంటే పాపో గూగు ప్రా లేదంటే పాపో ప్రాగు కు అన్న కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. పరిశీలనం, గుర్తించడం, తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం, పోల్చడం, ప్రశ్నించడం వంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇవి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అని గుర్తుపెట్టుకోవాలి. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల కిందికి వచ్చినట్లయితే వ్యక్తి దూకుడును తగ్గిస్తాయి, సృజనాత్మక ఆలోచనను పెంపొందిస్తాయి, విచక్షణ చేయడం తొలగించాయి, సామాజిక విశ్లేషణ చేసుకోవడం, సంశ్లేషణ చేసుకోవడం వంటివి ఉన్నత ప్రక్రియలు. ఉదాహరణకు 4 అండి. అవి ఏంటంటే సాంఘిక విషయ విశ్లేషణ, 2 సంశ్లేషించడం, సృజనాత్మకత ఆలోచన, విచక్షణ చేయడం వంటివి ఉన్నత స్థాయి ప్రక్రియలు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రూనర్ బోధనా పద్ధతి గురించి తెలియజేస్తున్నామండి. బ్రూనర్ మనకు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఏ అంశం మూల సూత్రమైన ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనేది బ్రూనర్ బోధన అండి. ఇది ప్రధానంగా ఏదిని వ్యతిరేకిస్తుందయ్యా అంటే పరిపక్వతను వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా స్కిన్నర్ గారి సంసిద్ధత నియమంను వ్యతిరేకిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్రూనర్ ప్రకారము 3 దశలలో బోధించాలి అని చెప్పడం జరిగింది. అదేంటో చూద్దామండి. బ్రూనర్ 3 దశలలో ఒక విషయాన్ని 3 దశలో బోధించాలి అని చెప్పడం జరిగింది. అది ఒకటి నటనా పద్ధతి, 2 చిత్రపట పద్ధతి, 3 ప్రతీకాత్మక పద్ధతి. బ్రూనర్ బోధనలను ఏ పద్ధతిలో బోధించకూడదు అన్న ప్రశ్న అడిగి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక, ఆలోచనాత్మక పద్ధతి అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆలోచనాత్మక పద్ధతి అంటారు. ఉదాహరణకు నటనా పద్ధతి ఏంటి అంటే ప్రాథమిక స్థాయి పిల్లలకు ఎలా చేయాలి అంటే నటనా పద్ధతి ఎలాగా అంటే నా కాళ్ళ గజ్జల్ మోజేతి గుల్లల్ అనే పద్యాలు నేర్పిస్తా కదా లయబద్ధంగా, వాటిని నటనా పద్ధతి ద్వారా. తర్వాత రైమ్స్ను ట్రింకిల్ ట్రింకిల్ లిటిల్ స్టార్ అని ఆకాశం వైపు చూపిస్తూ వాట్ ఆర్ ఈటింగ్ షుగర్ ద అన్నప్పుడు నోరుకెళ్ళి చూపిస్తూ ఇలా నటన చేస్తూ చెప్పడం ఎక్కడ ఉంటుందయ్యా అంటే ప్రాథమిక స్థాయిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టీచింగ్ ఎయిడ్స్ అయినా చార్ట్సు, పటాలు, ఫ్లాష్ కార్డ్స్, రంగు చిత్రాలను ఉపయోగించి బోధన ఎక్కడ జరుగుతున్నాయా అంటే అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో. అంటే బోధన ఉపకారాల సంయుక్తంగా బోధన జరిగేది ఎక్కడంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతీకాత్మక పద్ధతి అంటే చిహ్నాలు, సూత్రాలు ఆధారంగా హై స్కూల్లో బోధన జరగాలని చెప్పింది ఎవరై అంటే బ్రూనరు. బ్రూనర్ సిద్ధాంతంలో కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి, అవి గమనిద్దామండి. ఒకటి సన్నద్ధత, బోధించాల్సిన అంశము యొక్క పూర్వ అనుభవంకు అనుగుణంగా మలిచి సన్నద్ధత పెంపొందించాలి అని చెప్పడం జరిగింది. ఏంటంటే పాత అనుభవాలను ఆధారం చేసుకొని కొత్త అనుభవాలను జోడించడమే సన్నద్ధత అని తెలియజేయడం జరిగింది. తర్వాత విషయ నిర్మాణం, కంటెంట్ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే ఏ విషయమైనా సరళం నుండి సంక్లిష్టంగా బోధించాలి, సంక్లిష్టం వైపు బోధించాలి అనేది విషయ నిర్మాణంపై తెలియజేయడం జరిగింది. తర్వాత వరుస క్రమము ఎలా ఉండాలి, వరుస క్రమం అంటే బోధనా అంశము క్లిష్టత తార్కిక క్రమంలో ఉంచాలి. ఎలా ఉండాలి, క్లిష్టత నుంచి తార్కిక క్రమంలో ఉంచాలి అని చెప్పడం జరిగింది. తర్వాత పునర్బలనము, అంతర్గత ప్రేరణ ముఖ్యమైనదని, దీని వలన అభ్యసనంపై త్వరగా నేర్చుకుంటాడని పునర్బలనం గురించి చెప్పడం జరిగింది. తర్వాత లక్ష్య శిఖరంపై అడుగులు పడినాడే మన నిజమైన పండుగ అని డెఫినేషన్ ఇచ్చింది ఎవరై అంటే బ్రూనర్ గారని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి, బ్రూనర్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భాషా వికాస సిద్ధాంతం, దీని నోమ్ చామ్స్కీ గారు ప్రతిపాదించడం జరిగింది. దీనిలో ముఖ్యమైన భావనలు ఏంటని గమనిద్దాం.
మనిషి పుట్టుకతోనే అంతర్గతంగా బాహ్య సామర్థ్యం కలిగి ఉంటున్నాడు. అది సహజ సామర్థ్యం వల్ల వికసించడం వల్లే ప్రావీణ్యం లభిస్తుంది అని చెప్పినవాడు చామ్స్కీ. ఇతడు ల్యాడ్ గురించి చెప్పడం జరిగింది. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ ఎడమ మస్తిష్కార్ధ గోళంలో బ్రోకా ప్రాంతంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భాషార్జన సామర్థ్యంపై చామ్స్కీ రాసిన గ్రంథం ఏంటంటే సింథటిక్ స్ట్రక్చర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. చామ్స్కీ యొక్క ఇతర గ్రంథాలు గమనించినట్లయితే ఏంటివయ్యా అంటే లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ కల్చర్ ఆఫ్ ది లింగ్విస్టిక్ థియరీ, రివెక్షన్ ఆఫ్ ది లాంగ్వేజ్, లెక్చర్ ఆన్ ది గవర్నమెంట్ బైండింగ్. ఇవి ప్రధానంగా గ్రంథాలండి. చామ్స్కీ గ్రంథాలు ఎన్ని? 5. 1 సింథటిక్ స్ట్రక్చర్స్, 2 లాంగ్వేజ్ అండ్ మైండ్, లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, రిఫ్లెక్షన్ ఆన్ లాంగ్వేజ్, లెక్చర్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అనే గ్రంథాలు చామ్స్కీ రచించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ బైండింగ్ థియరీని శిశువుతో స్వతహాగా వచ్చే భాష సామర్థ్యంలో వాక్య నిర్మాణము అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సూత్రాలు నేర్చుకుంటాడు అని తెలియచేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అండి అభ్యసన బదలాయింపు. ఏంటి ఈ అభ్యసన బదలాయింపు అంటే ఏంటయ్యా అంటే గమనిద్దామండి. ఒకసారి నేర్చుకున్న జ్ఞానము లేదా అనుభవము మరొక అభ్యసనకు తోడ్పడడం లేదా వ్యతిరేకపరచడాన్ని బదలాయింపు అంటారు. అంటే పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. అవి ప్రధానంగా 4 రకాలండి. 1 అనుకూల బదలాయింపు. ఏంటి? 1 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు అంటే ఏమిటంటే ఒక అంశంలో విన్న లేదా ఉన్న నైపుణ్య జ్ఞానము మరొక అంశానికి తోడ్పడటాన్ని ఏమంటారయ్యా అంటే అనుకూల అభ్యసనము అంటారు. ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న రాము స్కూటర్ నేర్చుకోవడానికి తోడ్పడటాన్ని ఏమంటారయ్యా అంటే అనుకూల నైపుణ్యము అంటారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బొమ్మలు వేయడం నేర్చుకున్న విద్యార్థికి పెయింటింగ్ వేయడం సులభంగా మారటము, అదేవిధంగా దోశలు వేయడం నేర్చుకున్న అమ్మాయికి అప్పలు చేయడం నేర్చుకోవడం, ఇలాంటివన్నీ ఏ దాని కిందికి వస్తున్నాయి అంటే అనుకూల బదలాయింపుకి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతికూల బదలాయింపు. ఏంటి ప్రతికూల బదలాయింపు అంటే ఒక అంశంలో నేర్చుకున్న లేదా పొందిన జ్ఞానము నైపుణ్యము ఇంకొక అంశానికి ఆటంకపరచడాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్యాడ్మింటను తర్వాత టెన్నిస్ చాలా నియమాలు తేడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక నైపుణ్యాన్ని ఇంకో నైపుణ్యం అడ్డుకుంటే దీన్ని ఏమంటారంటే ప్రతికూల బదలాయింపు అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శూన్య బదలాయింపు. ఏంటి? తర్వాత శూన్య బదలాయింపు ఏంటంటే ఒక్కసారి నేర్చుకున్న జ్ఞానం మరోసారి నేర్చుకున్న జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేని దాన్ని ఏమంటారంటే శూన్య బదలాయింపు అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేయి కుడి కాలుతో చేసే పని ఎడమ చెయ్యి ఎడమ కాలుతో చేయడమే ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఉదాహరణకు కుడి చేతితో రాయగల వ్యక్తి ఎడమ కాలుతో రాయడము, ఎడమ కాలుతో రాయగల వ్యక్తి కుడి చేతితో రాయగలడం. ఇవి ఏంటంటే ద్విపార్శ్వ బదలాయింపు అని. అదేవిధంగా ఎడమ చేతితో బాణం విసరగల అర్జునుడు కుడి చేతితో కూడా బాణం విసరగలడు. దీన్నే సవ్యసాచి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఉన్నాయండి. అవి ప్రధానంగా ఎన్ని ఉన్నాయంటే 4 సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. 1 సమరూప మూలకాల సిద్ధాంతం. ఎవరంటే ఈఎల్ తాండయ్ గారు ప్రతిపాదించడం జరిగింది. 2 అంశాల మధ్య సామ్యం లేదా సారూప్యత ఉండటాన్ని సమరూప మూలకాల సిద్ధాంతము అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సూత్రము సిద్ధాంతం అండి. దీన్ని చార్లెస్ జెడ్ గారు ప్రతిపాదించడం. 2 అంశాల మధ్య సూత్రము నియమము కలిగి ఉండటాన్ని ఏమంటారంటే సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం అని. తర్వాత గెస్టాల్ట్ సిద్ధాంతం లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అండి. దీన్ని మ్యాక్స్ వర్దిమర్ కోఫ్కా కోహ్లర్ కలిసి నిర్వహించడం జరిగింది. 2 అంశాల మధ్య సంబంధాన్ని గ్రహించడాన్ని ఏమంటారంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతము లేదంటే
ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిది ఏంటయ్యా అంటే ఆదర్శాల సిద్ధాంతము. దీన్ని డబ్ల్యూసి బాగ్లే గారు ప్రతిపాదించడం జరిగింది. ఆదర్శాలు విలువలు వైఖరులు బదలాయింపు చేయడాన్నే ఆదర్శాల సిద్ధాంతం అంటారు. దీనికి చక్కటి ఉదాహరణ ఏంటంటే ఇంటిని పరిశుభ్రంగా పెంచుకోగల వ్యక్తి ఆఫీస్లో కూడా పరిశుభ్రంగా ఉండడం, తర్వాత ఇంటిని పరిశుభ్రంగా చూసుకోగల మహిళ తన కుటుంబంలోని గదిని పరిశుభ్రంగా చూసుకోవడం వంటివి ఏంటంటే ఆదర్శాల సిద్ధాంతానికి ఉదాహరణ అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకు ప్రేరణ ప్రధానంగా 2 రకాలండి. ఒకటి అంతర్గత ప్రేరణ, 2 బాహ్య ప్రేరణ. తనంతకు తానుగా ఎటువంటి ఉద్దీపన పరిచయం లేకుండా తనంతకు తానుగా ఏ ఉద్దీపన ప్రేమే లేకుండా తన సంతృప్తి కోసం చేసుకోవడాన్ని లేదా పని చేయడమే అంతర్గత ప్రేరణ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బాహ్య ప్రేరణ అంటే అభిరుచి అవసరం లేకుండా పని చేయడమే, ప్రోత్సాహకాన్ని బాహ్య ప్రేరణ అంటారు. ఉదాహరణకు కట్టెలు కొట్టడం ఇష్టం లేనప్పుడు వాళ్ళ నాన్న నీకు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఇస్తా, ఈ కట్టెలు కొట్టేయి అన్నప్పుడు అక్కడ డబ్బులు లేదా సినిమాకు వెళ్ళడం అన్న బాహ్య ప్రేరణ ద్వారా పని చేయడాన్ని ఏమంటారంటే బాహ్య ప్రేరణ అంటారు. ఇక సాధన ప్రేరణ అనేది ఉందండి. ఏంటి సాధన ప్రేరణ అంటే సాధించాలని లక్ష్యం మనసులో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితంగానే చేయడాన్ని సాధనా ప్రేరణ అంటారు. సాధనా ప్రేరణకు ప్రధాన ఉదాహరణ ఎవరంటే మైక్ ఓవర్ అని గుర్తుపెట్టుకోవాలి. మైక్ ఓవర్ ఏం చెప్తాడంటే నేను రేపు ఎలా ఉండాలో ఈరోజే నేను నిర్ణయించుకోవడమే రేపటి విజయానికి సారిగా అని చెప్పడం జరిగింది మైక్ ఓవర్ నిర్వచనం. తర్వాత అభ్యసన వక్రరేఖలు గుర్తుపెట్టుకోవాలండి. దీనిలోపై కూడా తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోవాలి. అదే లాక్షణిక వక్రరేఖలో ప్రధానంగా ఎన్ని వక్రరేఖలు ఉంటాయి అని గమనించినట్లయితే మొత్తంగా ఎన్ని వక్రరేఖలు ఉంటాయి అంటే 1 ప్రారంభ స్ఫూర్తి. ప్రారంభ స్ఫూర్తి. 2 చాంచల్య దశ. ఇక్కడ చాంచల్య దశ. తర్వాత 3 ఏంటంటే 3 పీఠభూమి దశ. తర్వాత 4 వచ్చేసి పునఃప్రారంభ స్ఫూర్తి లేదంటే ద్వితీయ ప్రారంభ స్ఫూర్తి, 2వ ప్రారంభ స్ఫూర్తి. తర్వాత చివరిది ఏంటంటే శారీరక ధర్మహద్దు అని 5 దశలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రారంభ స్ఫూర్తి అంటే కొత్తదనం వల్ల అభ్యసనం వేగంగా నేర్చుకుంటారు. ఉదాహరణకు మనము కొత్తగా ఒక సైకాలజీ టెస్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, ఫస్ట్ రోజు పట్ట చదువుకుంటా 20-30 పేజీల దాకా చదువుతాం. ఇక 2వ రోజు వచ్చేసరికి మళ్ళా చదవాలా అని బుక్ తెరిచి 5-6 పేజీలు చదువుతాం. ఇంకా 3వ రోజు వచ్చేసరికి 2 పేజీలు చదివేసరికి కదా ఏదో చదివామే అన్న బాధన ఉంటుంది. ఇలాగా ప్రారంభంలో అత్యధిక స్థాయికి ఒకేసారి ఎంత దూరం ప్రయాణించాడండి, ఇంత దూరం ఎగరగలిగాడు. దీన్నే ప్రారంభ స్ఫూర్తి అంటారు. ఇక చాంచల్య దశ వచ్చేసరికి 2వ రోజు ఎన్ని చదివాం, 4 పేజీలు చదవం. 3వ రోజు 2 తగ్గాయి, మళ్ళీ 4వ రోజు 2 పేజీలు, తర్వాత 3 పేజీలు. ఇలా హెచ్చులు తగ్గులు ఉండే దశని ఏమంటారయ్యా అంటే చాంచల్య దశ అంటారు. చాంచల్య దశకు ప్రధాన కారణాలు ఏమిటంటే నేర్చుకున్న అంశంలో కొత్తదనం లోపించడమే అభ్యసన వేగం తగ్గుదలకు కారణము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పీఠభూమి దశలో ఏముంటుందయ్యా అంటే పీఠభూమి దశలో ఎలా ఉంటుంది, స్తబ్దంగా ఒక లైను మాదిరి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి పెరుగుదల తెలియని దశ, ప్రగతి లేని దశ అని ఏ దశను అంటారా అంటే పీఠభూమి దశ అంటారు. తర్వాత పీఠభూమి తర్వాత వచ్చే స్ఫూర్తిని ఏమంటారా అంటే పీఠభూమి తర్వాత స్ఫూర్తి లేదా ద్వితీయ స్ఫూర్తి అంటారు. పీఠభూమి దశ తర్వాత కూడా కొన్నాళ్ళకు సైకాలజీ బుక్ చదవడం మానేసిన తర్వాత టెట్ నోటిఫికేషన్ వస్తుందంట అని అనగానే మళ్ళా పట్ట బుక్కులు తీసి గరగర తిప్పేస్తాం. దీన్నే ఏమంటారా అంటే పీఠభూమి దశ తర్వాత వచ్చే స్ఫూర్తి అని. తర్వాత ఈ అభ్యాసం తర్వాత చివరికి వచ్చేది శారీరక ధర్మహద్దు. అంటే చివరి స్థాయి ఎంతవరకు అభ్యసించగలవు అంతవరకు నేర్చుకునేదే
దాన్నే శారీరక ధర్మ హద్దు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా లాక్షణిక వక్రరేఖలో ప్రధానంగా అండి. మొత్తంగా లాక్షణిక వక్రరేఖలో ఎన్ని ఉంటాయి అంటే మొత్తంగా ఎన్ని ఉంటాయి? 5 వక్రరేఖలు ఉంటాయి. ఒకటి ప్రారంభ స్ఫూర్తి, 2 చాంచల్య దశ, 3 చాంచల్య దశ తర్వాత పీఠభూమి దశ, తర్వాత ద్వితీయ ప్రారంభ స్ఫూర్తి, తర్వాత శారీరక ధర్మహద్దు. ఇది ఫిఫ్త్ అండి. ఇది 5th, ఇది 4th, ఇది 3rd, ఇది 2nd, ఇది 1st. గుర్తుపెట్టుకున్నారు కదా. ఒకటిది ప్రారంభ స్ఫూర్తి, 2 చాంచల్య దశ, 3 పీఠభూమి, 4 పీఠభూమి తర్వాత స్ఫూర్తి, 5 శారీరక ధర్మహద్దు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి లాక్షణిక వక్రరేఖలండి. తర్వాత అభ్యసన వక్రరేఖలు. అభ్యసన వక్రరేఖలు ప్రధానంగా 2 రకాలు. ఒకటి పుటాకార వక్రరేఖ, 2 కుంభాకార. పుటాకార వక్రరేఖ అంటే ఏమిటి? ఎందుకు అంటే కాలంతో పాటు అభ్యసన దక్షిణ పెరిగితే ఏదేమంటారా అంటే పుటాకార అని అర్థము, లేదా దీన్ని అనుకూల అభ్యసన వక్రరేఖలు అంటారు. దీన్ని ఆరోహణ వక్రరేఖ లేదంటే పురోగమన వక్రరేఖ అంటారు. ఇక్కడ అభ్యసనం లేదా గ్రోత్ ఎలా ఉంటుందంటే ఉచ్చ స్థితిలో పోయే కొద్దీ పెరుగుతున్న దాన్ని ఏమంటారంటే పుటాకార అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మొదటి రోజు 2 పేజీలు నేర్చుకున్నవాడు రెండో రోజు 3 పేజీలు, మూడో రోజు 4 పేజీలు, 5వ రోజు 6 పేజీలు ఇలా నేర్చుకుంటూ ప్రగతి పెంచుకుంటూ పోయేదాన్ని ఏమంటారు? పుటాకార వక్రరేఖలు అంటారు. తర్వాత కుంభాకార వక్రరేఖ. దీన్నే ఏమంటారంటే ప్రతికూల వక్రరేఖ అని, అవరోహణని, తిరోగమన అంటారు. ఎలా అంటే ఇక్కడ అభ్యసనం ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి పడిపోతుంది. దీన్నే కుంభాకార అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అభ్యసనం మెరుగుపరిచే కారకాలు ఏంటి అంటే అభ్యసనాన్ని మెరుగుపరిచే కారకాలు కొన్ని చెప్పడం జరిగింది కొందరు వ్యక్తులు. ఒకటి పొగడ్తా నింద. దీన్ని ఎవరు చెప్పాడయ్యా అంటే ఎర్ల్బెత్ అర్లాక్ చెప్పడం జరిగింది. దీర్ఘకాలంలో నింద కన్నా పొగడ్త మేలు చేస్తుంది అని చెప్పడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రోత్సాహం లేదా డిస్కరేజ్మెంటే విద్యార్థిలో అభ్యసనాన్ని తోడ్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బహుమతి దండను ప్రవేశపెట్టిన వారు ఎవడంటే ఎడ్వర్లీ థాండైక్ అండి. బహుమతుల ద్వారా వ్యక్తి గౌరవం పెరుగును, బహుమానమే మేలు అని చెప్పడం జరిగింది ఏంటి అంటే థాండైక్ గారు. తర్వాత గ్రేడింగ్ పద్ధతి అండి. ఎల్ఎన్ పేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న విద్యా విధానంలో ఏ పద్ధతి? గ్రేడింగ్ పద్ధతి. వీడు ఎవడు కనుక్కున్నాడంటే ఎల్ఎన్ పేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాఫల్యము వైఫల్యము. ఏంటి సాఫల్యము వైఫల్యము? ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఇంటు ద సక్సెస్. అంటే ప్రతి వైఫల్యము సక్సెస్కు తొలిమెట్టు లాంటిది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాంక్ష స్థాయి. ఏమి కాంక్ష స్థాయి అంటే ఒక కోరిక కోరుకున్నప్పుడు దానికి తగ్గ ప్రతిస్పందన లేదంటే ప్రతిస్వరణ చేయడం జరుగుతుంది. దీన్నే కాంక్ష స్థాయి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది అండి. తర్వాత అబ్రహం మాస్లో మానవతావాదానికి చెందిన అబ్రహం మాస్లో గారి అవసరాల అనుక్రమ సిద్ధాంతాన్ని అయితే వివరించడం జరిగింది. ఇది ఒకసారి చూద్దామండి. అబ్రహం మాస్లో గారు ప్రధానంగా 2 రకాల అవసరాలుగా చెప్పడం జరిగింది. అవి ఏంటి అంటే ఒకటి ప్రాథమిక అవసరాలు. ఏంటి? ఒకటి ప్రాథమిక అవసరాలు, 2 గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాల కిందకి 2 రకాలండి. అవి ఒకటి 2 వచ్చేసి ప్రాథమిక అవసరాలని, 3, 4, 5 వచ్చేసి గౌణ అవసరాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక అవసరాలను మరా 2 రకాలు చేయడం జరిగింది. ఒకటి శారీరక అవసరాలు. ఏంటి? శారీరక అవసరాలు. ఉదాహరణ ఆహారము, గాలి, నీరు, నిద్ర అనేటువంటివి ఏంటివి అంటే శారీరక అవసరాలు. మనిషి తప్పకుండా బతకడానికి కావాల్సినవి అంటే శారీరక అవసరాలు అని అర్థము. ఉదాహరణకు తిండి, నీరు, గుడ్డ, బట్ట ఇవన్నీ ఏంటివండి? ప్రాథమిక అవసరాలు. 2 రక్షణ సంబంధ అవసరాలు. ఏంటంటే భద్రత, గృహము, ఉద్యోగం, విద్య అనేటువంటి రక్షణ అవసరాలు. ఈ ప్రాథమిక అవసరాలు తీరినట్లయితే వ్యక్తి జీవించలేడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్వితీయ అవసరాలు. దీన్నే గౌణ అవసరాలు అంటారు. గౌణ అవసరాలు మరలా ప్రధానంగా 3 అవసరాలు. ఒకటి ప్రేమ సంబంధమైన అవసరము. ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత వంటివి ఏంటివి అంటే ప్రేమ సంబంధమైనవి. తర్వాత 4 గుర్తింపు సంబంధమైనవి. ఏంటి గుర్తింపు? ఏంటి అంటే ఒక వ్యక్తికి సమాజంలో గల పేరు ప్రఖ్యాత ఆధారంగానే అతని యొక్క గుర్తింపు ఉంటుంది. ఒకటి గౌరవం, గుర్తింపు, పరువు, ప్రతిష్ట వంటి పదాలు గమనించాలంటే ఇవి గుర్తింపు అవసరం,
గౌణ అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆత్మ ప్రస్తావన వచ్చేది చివరిది, ఇది 5వ స్థాయి అని. నిష్పాద సేవ, నీతి నియమాలు, ఆత్మసంతృప్తి వంటివి చిత్తస్థిర స్థాయిలో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అవసరాల అనుక్రమ సిద్ధాంతం మొత్తంగా 5 భాగాలు చేయడం జరిగింది. 1 శారీరక అవసరాలు, 2 రక్షణ అవసరాలు, 3 ప్రేమ సంబంధము, తర్వాత గుర్తింపు, 5 ఆత్మ ప్రస్తావన అని గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇక్కడ ఒక తల్లి సంతానం కలగడం అవసరమయ్యా అంటే గుర్తింపు అవసరంగా అవుతుంది. ఒక తండ్రికి ఏమవుతుందయ్యా అంటే శారీరక అవసరము అని గుర్తుపెట్టుకోవాలి. తల్లికి శారీరక అవసరం, తండ్రికి గుర్తింపు అవసరం కిందకి సంతానం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి అబ్రహాం మాస్లో యొక్క అవసరాల అనుక్రమ సిద్ధాంతము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాధనా ప్రేరణ అండి. సాధనా ప్రేరణ గురించి మెక్లీలాండ్ అండ్ అట్కిన్సన్ వివరించడం జరిగింది. ఒక లక్ష్యంలో ఉన్నత స్థాయికి చేరువలనే సాధనా ప్రేరణ అంటారు. ఉదాహరణకు నేను IPS కావాలి అనుకొని దానికి తగ్గ శ్రమించడాన్ని ఏమంటారు సాధనా ప్రేరణ అంటారు. సాధనా ప్రేరణ కొలిచే CIE మిషన్ని కనుక్కున్నది ఎవరే అంటే దత్ అండ్ రస్తోగి. ఎవరు? దత్ అండ్ రస్తోగి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్న అంశం ఏంటంటే మనకు చాలా అవసరం అండి, స్మృతి విస్మృతిపై తనపై తానుగా విస్తృత ప్రయోగాలు చేసి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎబ్బింగాస్ అండి. ఈయన రచించిన గ్రంథం ఆన్ మెమరీ. ఇది 1885 సంవత్సరంలో పబ్లిష్ చేయడం జరిగింది. విద్యలో విప్లవాత్మక మార్పు తెచ్చిన గ్రంథం ఏంటి ఆన్ మెమరీ గ్రంథాన్ని ప్రారంభించింది ఎవరంటే ఎబ్బింగాస్. ఎవరు? ఎబ్బింగాస్ గుర్తుపెట్టుకోవాలని. తర్వాత ఈయన స్మృతి విస్మృతిలో కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. 1 ఎన్కోడింగ్ విషయం కానీ అనుభవాలు కానీ మెదడుకు చేరి ఎన్గ్రామ్లో లేదా న్యూగ్రామ్లో రూపొందించడం అనే ఏమంటారు అంటే ఎన్కోడింగ్ అంటారు. అంటే సమాచారాన్ని ఒక కోడ్ రూపంలో తయారు చేయడాన్ని ఎన్కోడింగ్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. 2 రిటెన్షన్ లేదా ధారణ అని గుర్తుపెట్టుకోవాలి. ధారణ అంటే ఎన్కోడింగ్ లేదా కోల మార్చిన విషయాన్ని మెదడులో అనుభవాల రూపంలో నిల్వ ఉంచడాన్ని ఏమంటారు అంటే ధారణ లేదా రిటెన్షన్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రిట్రవల్ అంటే ఏమిటంటే అనుభవాలను నిల్వ చేసుకున్న తర్వాత తిరిగి ఆ అనుభవాలు ఎదురైనప్పుడు ఎన్కోడింగ్లోని అంశాలు డీకోడింగ్ జరిగి అసలు రూపంలో పునఃస్మరణ చేయబడతాయి. దీనే రిట్రియల్ అని అంటారు, గుర్తుపెట్టుకోవాలి. స్మృతి మాపనం చేయు పద్ధతులు ప్రధానంగా 4. అవి 1 పునఃస్మరణ. పునఃస్మరణ ఆ పునఃస్మరణ అంటే గతం నేర్పిన అంశాలు ఎలాంటి సంకేతాలు లేకుండా అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏమంటారు చెప్పండి? పునఃస్మరణ అంటే అంటే ఎలా చెప్తే అలా అప్పచెప్పడాన్ని పునఃస్మరణ అంటారు. ఉదాహరణకు ఒక పిల్లవాడికి 3 పదాలు చెప్పి తిరిగి చెప్పరా అంటే 3 పదాలు తిరిగి చెప్పినట్లయితే దీన్ని పునఃస్మరణ అంటారు. పునఃస్మరణ ఆధారంగానే ఒక వ్యక్తి యొక్క స్మృతిని లెక్కించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ పునఃస్మరణ 2 రకాలు. 1 అశాబ్దిక పునఃస్మరణ, 2 శాబ్దిక పునఃస్మరణ. అశాబ్దిక పునఃస్మరణను కొలవడానికి వచ్చేసి హంటర్ విలంబన ప్రతిక్షేపణ మాపిని ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే హంటర్ ప్రతిక్షేపణ విలంబన మాపిని. హంటర్ ప్రతిక్షేపణ విలంబన మాపిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు శాబ్దిక దానికైతే టాచిటోస్కోప్. శాబ్దిక వచ్చేసి అక్షర జ్ఞానం గల వారికి శాబ్దిక పునఃస్మరణ తోడ్పడుతుంది. తర్వాత స్మృతి విస్మృతి శాబ్దిక పునఃస్మరణలో మరీ వివిధ అంశాలు ఉన్నాయండి. 1 స్మృతి విస్మృతి. దీనికి పరీక్షకు కావాల్సింది టాచిటోస్కోప్. దీన్ని కనుగొనడం జరిగింది అండి హమిల్టన్. టాచిటోస్కోప్ని కనుగొనడం జరిగింది. దీని ద్వారా స్మృతి విస్మృతి కొలుస్తారు. తర్వాత ద్వంద్వ సంసర్గాలండి. ద్వంద్వ సంసర్గాలు అంటే ఏమిటంటే ఒక అర్థవంతమైన పదానికి ఒక అర్థరహితమైన పదాన్ని జోడించడాన్ని ద్వంద్వ సంసర్గాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. 3 శబ్ద ప్రమాణం అండి. శబ్ద ప్రమాణం ఏంటంటే ఒక
ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఉన్నది ఉన్నట్లా చెప్పడమే శబ్ద ప్రమాణము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక పిల్లవాడు చూసి అదే జరిగిన విషయాన్ని వచ్చి తరగతి గదిలో ఉపాధ్యాయునికి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఏమంటారు అంటే శబ్ద ప్రమాణం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కథాకథనాలండి. దీన్ని బాట్లెట్ గారు రూపొందించడం జరిగింది. దీని రిమెంబరింగ్ గ్రంథంలోంచి కూడా అనువదించబడిందని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి చెప్పిన కథను చెప్పి రెండవ వ్యక్తి మూడో వ్యక్తికి, మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి, ఇలా ఒకరి తర్వాత ఒకరి కథ చెప్పుకుంటూ పోతే చివరికి వెళ్ళే సమయానికి కథ మారిపోవచ్చు, కథలోని సారాంశం మారిపోవచ్చు, కథనే పూర్తిగా మారిపోవచ్చు అన్నదాన్ని ఆధారంగానే స్మృతి విస్మృతిని గుర్తిస్తారు అని చెప్పడం జరిగింది. కథాకథనాల పద్ధతి ద్వారా. తర్వాత ఆకృతుల పునఃస్పందనం కూడా చివరిదండి. ఇవి శాబ్దిక పునఃస్మరణ రకాలలో ప్రధానమైనవి. ఒక బొమ్మ చూపించి తర్వాత దాన్ని మరలా చూపేయకుండా గీయమని చెప్పడాన్ని ఏమంటారు ఆకృతి పునఃస్మరణ అంటారు. తర్వాత గుర్తింపండి. ఒకటి పునఃస్మరణ. స్మృతి అధ్యయన పద్ధతుల్లో ఒకటి పునఃస్మరణలో ప్రధానంగా మరి 5 ఉన్నాయి. ఒకటి స్మృతి విస్మృతి, 2 ద్వంద్వ సంసర్గాలు, 3 శబ్ద ప్రమాణం, 4 కథాకథనాలు, 5 ఆకృతుల పునఃస్మరణ. తర్వాత గుర్తింపండి. గుర్తింపు గణన సూత్రం వచ్చేసి ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇది సింపుల్, గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు పడుతూనే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు రాముకు 40 కార్డులు ఇచ్చి రాముకు 40 కార్డులు ఇచ్చి తర్వాత గుర్తింపు ఎన్ని గుర్తించగలవు అన్నప్పుడు 20 కార్డులు గుర్తించినట్లయితే గుర్తించిన కార్డుల సంఖ్య ఎంత 20, తర్వాత మొత్తం కార్డుల సంఖ్య ఎంత 100 ఇంటూ 100 వేస్తే వచ్చింది 50% గుర్తింపు గణన అని చెప్పుకోవాలి. తర్వాత పొదుపు గణన అంటే ఏమిటంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మరలా అదే విషయాన్ని నేర్చుకునేటప్పుడు మిగిలిన సమయాన్నే పొదుపు గణన అంటారు. పొదుపు గణన సూత్రం వచ్చేసి అసలు ప్రయత్నాలు బై పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. ఇక్కడ చూడండి, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. దీన్నే పొదుపు గణన అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దామండి. ఆరోహికి మొదట 25 కార్డు చూపించి తర్వాత వాటికి ఇంకో 25 కార్డు కలిపి ఇవ్వగా అందులో 17 మాత్రమే కనుక్కోవడం జరిగింది. అయితే ఆరోహిణి యొక్క గుర్తింపు గణన ఎంత అంటే మొత్తం ఎన్ని కార్డులు ఇచ్చాడు 25 కార్డులు మొత్తం కింద వేసుకోవాలి. ఎన్ని గుర్తించాడు 17 గుర్తించాడు ఇంటూ 100 వేసుకోవాలి. ఇక్కడ 1 4 17 4 ఎంత అండి 68% గుర్తింపు గణన అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెండవ ప్రశ్న వచ్చేసి ఇర్ఫాన్ ఒక వ్యాసం మొదట్లో 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత దాన్ని 8 ప్రయత్నాల్లో నేర్చుకున్నట్లయితే ఇర్ఫాన్ యొక్క పొదుపు గణన ఎంత అని అడిగినప్పుడు ఆన్సర్ అండి మొత్తం ప్రయత్నాల సంఖ్య ఎంత అండి 20 ప్రయత్నాలు, తర్వాత పునరభ్యసన ప్రయత్నాలు 8 బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100 చేస్తే వస్తుంది 1/5 15 12 60%. దీన్ని పొదుపు గణన అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది గణన గుర్తింపు గణన, పొదుపు గణన. తర్వాత ఉన్న అంశాలు ఏంటివి అంటే డెజావు డెజావు అంటే ఏమిటి? ఇక్కడ స్మృతిలో కొన్ని పదాలు ఉన్నాయి. అవి ఒకటి డెజావు, దీన్ని మిథ్యా పరిచయ భావన అంటారండి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు చూస్తున్న అంశము ఇంకా ముందు చూసినట్లుగా భ్రమించడమే డెజావు కానీ అది ఎప్పుడు చూడకపోయినప్పటికి కూడా చూసినా అలా అనిపించడాన్ని ఏమంటారంటే డెజావు లేదా మిథ్యా పరిచయ ప్రభావం అంటారు. దీని ఉదాహరణ ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే రెండు వస్తువుల మధ్య లేదా వ్యక్తుల మధ్య దగ్గరి పోలికలు ఉండటము అని అనిపిస్తుంది. ఉదాహరణకు బస్ స్టాండ్ దగ్గర మనం కూర్చొని చూస్తూ ఉన్నాం అనుకో, ఎవడో పిల్లోని చూసి ఈ పిల్లోని ఎక్కడో చూసామే అనుకుంటాం, కానీ ఆ పిల్లోని ఎప్పుడు చూసిండవు. కాబట్టి దీన్నే ఏమంటారంటే డెజావు అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జేఈ గార్నిక్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చేయెత్తాలి. సగం చేస్తే గుర్తుంటుంది, మొత్తం చేస్తే గుర్తుండదు, అంతే. జేఈ గార్నిక్ అంటే సగంలో వదిలేయడం అని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి పూర్తి చేసిన అంశాల కన్నా మధ్యలో వదిలేసిన అంశాలే బాగా గుర్తుంటాయని చెప్పేది జేఈ గార్నిక్ ప్రభావాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
వార్ రిసర్ట్ ఎఫెక్ట్. ఏంటి వార్ రిసర్ట్ ఎఫెక్ట్ అంటే సామాన్య అంశాల కన్నా భిన్నంగా ఉండే అంశం బాగా గుర్తుకుంటుందని చెప్పడమే వార్ రిసర్ట్ ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. రాముడు, కృష్ణుడు, విష్ణువు, తర్వాత నారాయణుడు, తర్వాత విఘ్నేశ్వరుడు, ఇలా పదాలు చెప్పినప్పుడు నారాయణుడు, విష్ణువు అని చెప్పినప్పుడు వీళ్ళల్లా విష్ణు యొక్క దశావతారులు, అయితే విఘ్నేశ్వరుడు అనేది శివుని యొక్క పుత్రుడు. ఇలా డిఫరెంట్గా ఉన్న పదాలు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పొచ్చు. ఉదాహరణకు ఇంకో ఉదాహరణ 2, 4, 7, 9 అని చెప్పినప్పుడు 2, 4 అనేది సరి సంఖ్యలు, 7, 9 అనే బేస్ సంఖ్యలను గుర్తుపెట్టాలని వార్ స్టార్ ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్మృతి రకాలండి. స్మృతి రకాలపై కూడా ప్రశ్నలు తరచుగా అడుగుతుంటాడు. స్మృతి రకాలు ప్రధానంగా ఎన్ని రకాలయ్యా అంటే అవి ఏమి చూద్దాం. ఒకటి బట్టి స్మృతి అండి. ఎటువంటి అర్థం లేకుండా గుడ్డిగా మూకగా అవగాహన లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడాన్ని ఏమంటారు అంటే బట్టి స్మృతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తార్కిక స్మృతి. ఒక విషయాన్ని పూర్తి అవగాహనతో తార్కికంగా ఆలోచించి నేర్చుకోవడాన్నే తార్కిక స్మృతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. ఏంటి స్వల్పకాలిక స్మృతి అంటే 30 సెకండ్స్ కంటే తక్కువ సమయంలో గుర్తుండే దాన్ని ఏమంటారు అంటే స్వల్పకాలిక స్మృతి. దీనికి ఉదాహరణకు రైల్ ప్లాట్ఫామ్లో మన సీట్ నెంబరు, తర్వాత సినిమా థియేటర్లో సీట్ నెంబరు వంటివి స్వల్పకాలిక స్మృతి అని గుర్తుపెట్టుకోవాలి. స్వల్పకాలిక స్మృతి యొక్క టైం ఎంత అంటే 30 సెకండ్ల కంటే తక్కువ. తర్వాత దీర్ఘకాలిక స్మృతి అండి. దీన్ని ఎలాబరేటరీ రిహార్సల్స్ లేదంటే శాశ్వత స్మృతి, జీవితకాల స్మృతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఎలా వంటివంటే మన పేరు, మన ఊరి పేరు, తర్వాత మన జిల్లా పేరు వంటివి దీర్ఘకాల స్మృతిలో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రియాత్మక, నిష్క్రియాత్మక. విషయాన్ని ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడాన్ని ఏమంటారు అంటే క్రియాత్మక స్మృతి అంటారు. ఏంటి క్రియాత్మక స్మృతి అంటారు? ఎటువంటి శాస్త్ర విషయాలకు జోడించకుండా, ప్రయోగాలు లేకుండా చదివి విని నేర్చుకోదాన్ని ఏమంటారు అంటే నిష్క్రియాత్మక స్మృతి అంటారు. క్రియాత్మక స్మృతి ఎక్కువ కాలం గుర్తుంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంసర్గ లేదా సంధాన స్మృతి అంటే ఏమిటంటే ఒకదానితో ఒకటి సంబంధం గల వాటిని జోడించి నేర్చుకోవడాన్ని సంసర్గ లేదా సంధాన స్మృతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ఆగస్టు 15 అంటే ఏం గుర్తుకొస్తుంది మనకు? స్వాతంత్ర దినోత్సవం. అదే జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం అని గుర్తుపెట్టుకోవడమే సంసర్గ లేదా సంధాన స్మృతి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెట్టింటిగ్రేటివ్ స్మృతి, త్వరిత సమైక్య స్మృతి. కొన్ని సాంకేతికాలు ఉద్దీపన ద్వారా గతంలో పోయిన విషయాలు గుర్తు తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే రెట్టింటిగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అంటారు. ఉదాహరణకు పరిగెడుతూ కింద పడినప్పుడు మోకాలు దక్కుంది, ఇలాంటి సన్నివేశమే ఇంకా ఎప్పుడైనా జరిగి ఉంటే అది గుర్తుకు రావడం ఉదాహరణకు. లేదంటే ఇసుకలో ఆడుకుంటున్నప్పుడు దెబ్బ తగిలితే చిన్నప్పుడు ఇసుకలో దెబ్బలు తగలడాన్ని గుర్తుకు రావడం వంటివి ఏముంటాయంటే రెట్టింటిగ్రేటివ్ స్మృతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంవేదన స్మృతి. ఏంటి సంవేదన అంటే ఏమిటంటే ఒక ఉద్దీపనకు పరిసరం నుంచి భౌతికంగా తొలగిపోయినప్పటికీ సుమారు 1 నుంచి 2 సెకండ్ల స్మృతిలో ఉంటుంది. దాన్నే 11 అంశాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ ఏంటి అంటే సెల్ నెంబర్. ఒకసారి రాము యొక్క సెల్ నెంబర్ చెప్పమంటే 949142005671 అని చెప్పిన తర్వాత చెప్పరా మళ్ళా అంటే సార్ 917624 సరే అంటే దీనే సంవేదన స్మృతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా స్మృతి యొక్క రకాలను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్మృతిని పెంపొందించే అంశాలు. ఏంటి స్మృతిని పెంపొందించే అంశాలు అంటే గుర్తుపెట్టుకోవాలి. స్మృతిని పెంపొందించే అంశాలు మొదటిది ప్రేరణ, అభిరుచి, ఉద్వేగ, పరిపక్వత. తర్వాత ఏంటో చూద్దాం. ప్రేరణ, సరైన ప్రేరణ ఉంటే అభ్యసనంపై ఆసక్తి కలిగి ఎక్కువగా గుర్తుంటుంది అని చెప్పే స్మృతిని పెంపొందించే మొదటి ప్రేరణ. తర్వాత అభిరుచి, ఇష్టపూర్వకంగా చేయటాన్ని ఇష్టం లేకుండా చేయడానికి చాలా తేడా ఉంటుందని చెప్పడం కూడా స్మృతిని పెంపొందిస్తాను, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉద్వేగ పరిపక్వత. ఉద్వేగ పరిపక్వత. ఏంటి ఉద్వేగ పరిపక్వత అంటే ఏమిటంటే మనిషి ఉద్వేగాలను అదుపు చేసుకోవడం ద్వారా కూడా
మంచి ఫలితాలు ఎక్కువ కాలము గుర్తుంటుందని గుర్తుపెట్టుకోవాలి. అతి ఆనందము అది దుఃఖానికి పనికి రాదు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఆనందము బాధ అని పడుతుంటే మనం నేర్చుకున్నవి కూడా పోతూ ఉంటాయండి. కాబట్టి ఎటువంటి ఉద్వేగాలకు లోను కాకుండా కేవలం మన పరీక్షల పైన దృష్టి పెట్టడం ద్వారానే మంచి మార్కులు వస్తాయని తెలియచేయడమే దీని యొక్క అసలైన ఉద్దేశము. తర్వాత భావాల సంసర్గం ఏంటంటే ఒక అంశంతో ఇంకో అంశం కలిపి నేర్చుకోవడమే ఎక్కువ కాలం గుర్తుంటుంది. దీన్నే భావాల సంసర్గము అంటారు. ఇది కూడా స్మృతి తోడ్పాటుకు తోడ్పడుతుంది. తర్వాత అతి అభ్యాసం కొండ గుర్తులు. అతి అభ్యసనం అంటే నేర్చిన అంశాన్ని పదే పదే చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. దీన్ని అతి అభ్యసనం అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొండ గుర్తులండి మనకు అవసరమైన రీతిలో గుర్తులు పెట్టుకోవడాన్ని నేర్చుకోవడాన్ని కొండ గుర్తులు అంటారు. ఉదాహరణకు విబ్జియా అనేది వివిధ రంగుల యొక్క మొత్తము, అదే ఇంద్రధనుస్సులో రంగులు అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొండ గుర్తులకు మరో ఉదాహరణ అంటే ఏం చెప్పాము, ఎంబీఏ వాళ్ళకు తెలివి తక్కువ వాళ్ళు అన్నటువంటి కోడ్స్ రూపంలో చేయడాన్ని కొండ గుర్తులు అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వల్లె వేయడం అండి, బట్టి కొట్టడం ద్వారా చాలా కాలం గుర్తుంటుంది. దీన్నే వల్లె వేయడం అంటారు. ఉదాహరణకు శ్లోకాలు ఎక్కాలు అనేటిని వల్లె కట్టడము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎగ్బింగ్ విస్మృతి శాతం అండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. తరచుగా ప్రశ్నలు అయితే అడుగుతుంటాడు. మొదటి 20 నిమిషాల్లో వ్యక్తి ఎంత శాతం మర్చిపోగలడు? 47% అని కొత్త పాఠ్య పుస్తకంలో ఉంది, 40% అని పాత పుస్తకంలో ఉంది. కాబట్టి కొత్త నేర్చుకోవాలండి. 20 నిమిషాల్లో 47% విస్మృతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 50 నిమిషాల్లో 50%, ఒక రోజులో 66%, తర్వాత 2 రోజులు 72, 6 రోజులు 75% అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది మిగిలిన 25% శాశ్వతంగా ఉంటే అనేక మార్పులు చెందుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొదటి 20 నిమిషాల తర్వాత ఎలా ఉంటుందంటే దాదాపు 56% మర్చిపోయింటారు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక రోజు రాకుంటే 66%, ఒక 2 రోజులు రాకుంటే 72%, 6 రోజులు రాకుంటే 76, 31 రోజులు రాకుంటే 80% అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కన్సల్టేషన్ అని, కన్సల్టేషన్ భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే డంకెన్. కన్సల్టేషన్ అంటే ఒక అంశం నేర్చుకున్నప్పుడు అందులో మొదటి నిమిషంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కాలంలోనే ఈ స్మృతి నిర్మాణం జరుగుతుంది. ఇలా జరిగేటువంటి ప్రక్రియనే కన్సల్టేషన్ చెప్పిన వారు ఎవడంటే డంకన్ అని గుర్తుపెట్టుకోండి. ఎవడు చెప్పినాడు? డంకన్ చెప్పాడు. ఎవరు? డంకన్ చెప్పాడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్న అంశం ఏంటంటే కన్సల్టేషన్ను ప్రయోగపూర్వకంగా నిరూపించిన వ్యక్తి ఎవరంటే డంకన్ అని గుర్తుపెట్టు. ఇప్పుడు విస్మృతి కారకాల గురించి లేదా కారణాల గురించి అయితే తెలియజేస్తున్నామండి. ఏంటయ్యా మొదటిదంటే అనుపయోగము. ఏంటి అనుపయోగం లేదా స్మృతి క్షయము అంటే ఏమిటంటే మనం నేర్చుకున్న ఏదైనా అంశాన్ని ఉపయోగించకుండా ఉంటే దాని యొక్క స్మృతి చిహ్నాలు మెదడులో నుంచి తొలగిపోతాయి అని చెప్పేది అనుభవం. ఉదాహరణకు మనకు బాగా అనుభవమైన ఒక లాజిక్ కంప్యూటర్లు నేర్చుకుంటామండి. ఒక 2 years అసలు ఎటువంటి ఉపయోగం లేకుండా వదిలేసి మళ్ళా వచ్చి కీబోర్డ్ను ఎంటర్ చేసినప్పుడు లాక్స్ గుర్తు రాకపోవడం. అంతెందుకండి, మనం డిఎస్సి ప్రిపేర్ అవుతుంటాం కదా, బాగా కష్టపడి ఒక 6 నెలలు నిర్విరామంగా చదివి 1 నెల పాటు ఇంటికి వెళ్ళేసి ఏదో పొలం పనులు లేదా బయటి పనులు చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక్కసారి బుక్ తెరిచి చూస్తే తెలిసిపోతుంది. మనం ఒక్కసారి రివిజన్ చేయకుంటే మన మైండ్లో ఉండేదల్లా ఖాళీ అయిపోతుంది. దీన్ని ఏమంటారు అంటే అణు ఉపయోగము అంటారని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత కారణం ఏంటయ్యా అంటే దమనము అంటే మనకు నచ్చని విషయాన్ని లేదా అంశాన్ని బలవంతంగా తోచిపుచ్చుకోవడం లేదా దాచిపెట్టడం లేదా మరిచిపోవడాన్ని దమనం అంటారు. అవమాన సంఘటనలు కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు అంటే దమనము అంటారు. రక్షక తంత్రాల కల్లా గొప్పది ఏది లేదా తల్లి వంటిది ఏదై అంటే దమనము అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత విస్మృతి కారకాలు. ఎందుకు ఈ విస్మృతి కారకాలు తెలుసుకోవాలంటే మనం రోజు బట్టి లేదా అర్థవంతంగా నేర్చుకున్న సబ్జెక్ట్ను మర్చిపోతుంటాం. ఈ యొక్క కారణాలను అధిగమించినట్లయితే మనం నేర్చుకున్న సబ్జెక్టు మనకు బాగా గుర్తుంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్నీషియా
అమ్నీషియా లేదా స్మృతి నాశనం అంటారండి. అమ్నీషియా అనగా ఒక వ్యక్తి పాక్షికంగా కానీ పూర్తికంగా క్రమంగా కానీ స్మృతి కోల్పోతాడు. మెదడులో ఏదైనా జబ్బుకు గురి కావడం లేదా దెబ్బ తగలడం వంటిది జరిగినప్పుడే అమ్నీషియా రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది అమెరికా ప్రెసిడెంట్ వచ్చేసి ఈ విధంగా జరిగిందని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఫ్యూడ్ అండి. ఫ్యూడ్ అంటే ఏమిటంటే ఒక వ్యక్తి అఘాతానికి గురైనప్పుడు ఒక్కసారిగా గత స్మృతులు లేదంటే పాత స్మృతులు మర్చిపోవడాన్ని ఏమంటారయ్యా అంటే ఫ్యూడ్ అని. ఆ తర్వాత మరలా కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది అని చెప్పడాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. ఉదాహరణకు బాలకృష్ణ సినిమాలో ఒక అడవిలో వెళ్ళి ట్రైన్లో వెళ్తున్నప్పుడు కింద పడిపోతాడు. అక్కడ తలకు గాయం తగలడం ద్వారా తన స్మృతి కోల్పోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇటువంటి సంఘటన ఏమంటారు అంటే ఫ్యూడ్ అంటారని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత విస్మృతి యొక్క కారకం ఏదంటే అవరోధము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అవరోధము అంటే ఏమిటంటే ఆటంకం అండి. నేర్చుకున్న అంశానికి వేరే అంశం మధ్య ఉన్న పోటీతత్వాన్ని అవరోధము అంటారు. ఈ అవరోధాలు ప్రధానంగా 2 రకాలు. ఒకటి పురోగమన అవరోధము, 2 తిరోగమన అవరోధం. ఏంటి పురోగమన, ఏంటి తిరోగమన ఇప్పుడు గమనిద్దామండి. పురోగమన అవరోధం అంటే ఏమిటయ్యా అంటే పాత విషయం కొత్త విషయం నేర్చుకునే అంశానికి ఆటంకం ఏర్పరిస్తే అది పురోగమన అవరోధము. ఉదాహరణ అంటే పాత దాన్ని ఏమంటారయ్యా అంటే కొత్త దానికి ఆటంకపడడాన్ని ఏమంటారంటే పురోగమన అని గుర్తుపెట్టుకోవాలి. కోతి అంటే ఏమిటంటే కొత్తది నేర్చుకునే విషయంలో పాతది అడ్డపడడం లేదంటే కొత్త విషయాన్ని పునఃస్మరణ చేయడంలో పాత విషయం అడ్డపడ్డాన్ని ఏమంటారయ్య అంటే తిరోగమన. ఈ రెండిట్లో ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కోడ్ ఏంటయ్యా అంటే కోతి పునఃస్మరణలో, కోతి అంటే కొత్తది, పునఃస్మరణలో అంటే తిరోగమన అర్థం నేర్చుకోవాలి. కొత్తది నేర్చుకున్న విషయం పాత విషయం పునఃస్మరణలో ఆటంకం ఏర్పరిచే దాన్ని తిరోగమన అంటారు, గుర్తుపెట్టుకోవాలి అండి. పురోగమన అంటే కొత్త దాన్ని పునఃస్మరణలో పాతది గుర్తుపెట్టుకోవాలి. ఏది అడ్డుపడుతుందో దాన్ని గుర్తుపెట్టుకున్నామంటే అయిపోయి. తిరోగమన కొత్తది అడ్డు, తిరోగమన అంటే వెనికిపోయేటప్పుడు కొత్తది అడ్డుపడ్డం, పురోగమన ముందది పోయేటప్పుడు పాతది వెనక్కి అడ్డుపడ్డం. ఇప్పుడు మన భారతీయుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక వ్యక్తి ముందర పోతుంటే వెనక కాళ్ళు లాగుతుంటారు కదా, అలాగనమాట. అర్థం చేసుకోవడానికి ఏముందయ్యా అంటే మనము ఎలా ఉన్నామంటే సరుకు చూద్దామండి. ఇక్కడ మధ్య నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ముందర పోవాలనుకుంటే ఏం చేస్తారు, వెనక్కి వాళ్ళు లాగుతారు. దీన్ని ఏమంటారయ్యా పురోగమనం. ఒకవేళ నువ్వు వెనక్కి రావాలనుకున్నావు అనుకో, ఏమని ఇక్కడ ముందర పోయినావు కదా, ముందరోడు లేదా కొత్తోడు వెనక్కి రావాలనుకున్నప్పుడు వెనక్కి రావాలంటే ఇది పాతదాన్ని పునఃస్మరణ చేస్తాడు. ఈడేం చేస్తాడు, ముందుకు రాబే అని కొత్తోడు లాగుతాడు. దీన్నే పురోగమన తిరోగమన అవరోధం అని గుర్తుపెట్టుకోవాలండి. ఈ నిర్వచనాలు చెప్పిన వాళ్ళు ఎవరయ్యా అంటే పురోగమన వచ్చేసి అండర్వుడ్ గాడు, తర్వాత తిరోగమన వచ్చేసి ముల్లర్ అండ్ ఫెల్డక్కర్ గాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంశం ఏమిటయ్యా అంటే మన పెడగాగి కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదామండి. పెడగాగి కాన్సెప్ట్లో మనకు చాలా 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 ముఖ్యమైన అంశం ఏంటంటే బోధన అభ్యసనకునే మధ్య గల సంబంధాలు. ఏంటి బోధన అభ్యసకుని మధ్య సంబంధాలంటే బోధన చేయడం ద్వారా అభ్యసనకునిలో మనం ఆశించదగ్గ ప్రవర్తన మార్పులు తెప్పించడానికి తోడ్పడేది ఏంటంటే అంటే బోధన అనేది ఒక ద్విధ్రువ ప్రక్రియ అని ఆడమ్స్ గారు తెలియజేయడం జరిగింది. త్రిధ్రువ ప్రక్రియ అని తెలియజేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే జాన్ డూయి. ఎలా ఉండాలి బోధనా క్రమము, బోధనా అంశాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్గా చూద్దామండి. బోధన వచ్చేసి ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య చర్య ప్రతిచర్యల ఫలితమే అని చెప్పిన వారు జాన్ ఆడమ్స్ అని. అదేవిధంగా జాన్ డూయి ప్రకారం అయితే ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం మధ్య జరిగే పోరాటమే విద్య అని చెప్పిన వాడు జాన్ డూయి. కాబట్టి జాన్ డూయి ప్రకారం త్రిధ్రువ ప్రక్రియ, ఆడమ్స్ ప్రకారం ద్విధ్రువ ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అసమ సమూహ తరగతి బోధన, తర్వాత మోడ్యూల్ సిస్టమ్, ఇవి మళ్ళీ చూద్దామండి. అభ్యసన నిర్వహణ యొక్క భేదాలు
ఏంటి ఈ అభ్యసన యొక్క నిర్వహణ యొక్క భేదాలు అనే విషయాన్ని ఇక్కడ చూద్దామండి. అభ్యసన నిర్వహణ భేదాలు వచ్చేసి విషయ కేంద్రీకృత అభ్యసనము, ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనము, అభ్యాస కేంద్రీకృత లేదా విద్యార్థి కేంద్రీకృత అభ్యసనము అనే డిఫరెన్షియేషన్లు ఉన్నాయండి. ఇప్పుడు కాన్సెప్టెడ్ సెంటర్డ్, టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్ అండి. ఇక్కడ కాన్సెప్ట్ సెంటర్లో ఎలా ఉంటుంది అంటే పాఠ ప్రణాళిక కేంద్రీకృతంగా జరుగుతుంది. బోధనాంశానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కావాల్సిన అంశం పూర్తిగా నేర్చుకోవచ్చు. స్టూడెంట్ టీచర్ క్రియాత్మకం కాదు. ఏంటి ఇక్కడ విషయం క్రియాత్మకం అండి. టీచరు స్టూడెంట్ ప్యాసివ్. ఇచ్చిన అంశాన్ని మాత్రం సంపూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అన్వయంకు ప్రాధాన్యత ఉండదు. జ్ఞాపక శక్తి ప్రాధాన్యత, వైయక్తిక భేదాలు పరిగణలోకి రావు. ఇవన్నీ ఏంటంటే కంటెంట్ బేస్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే రెండో విషయానికి వచ్చినా సరే ఉపాధ్యాయుని కేంద్రకంగా జ్ఞాన సముపార్జనకే ప్రాధాన్యము. విద్యార్థి ఒంటరిగా ఉంటాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులను పరిశీలిస్తాడు. బోధనాంశాలు టీచర్ ఎన్నుకుంటాడు. ఉపాధ్యాయుడు మూలాంకన చేస్తాడు. విద్యార్థి నిష్క్రియాత్మకం. ఇక్కడ సెంటర్ టీచర్ సెంటర్ కాబట్టి టీచర్ యాక్టివ్ ఉంటాడు, కంటెంట్ యాక్టివ్ ఉంటుంది, స్టూడెంట్ మాత్రం నిష్క్రియాత్మకంగా ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక స్టూడెంట్ కేంద్రీకృతం, విద్యార్థి కేంద్రీకృతం పరిశీలించినట్లయితే జ్ఞాన నిర్మాణానికే అభివృద్ధి లేదా ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థి సమూహంలో పనిచేస్తాడు. విద్యార్థులు స్వేచ్ఛగా అభ్యసనంలో పాల్గొంటాడు. బోధనాంశాలు ఎన్నుకోవడానికి స్టూడెంట్కు అవకాశం ఉంటుంది. విద్యార్థులు స్వీయ మూల్యాంకనం ఉంటుంది. విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు. ఈ మూడు విధానాల్లో ఏది ఉత్తమమైంది అంటే స్టూడెంట్ లేదంటే విద్యార్థి కేంద్రీకృత విద్యా అభ్యసనమే ఉత్తమమైనదిగా ఎవాల్యుయేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ విధానాన్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అంటే విద్యార్థి క్రియాత్మకంగా ఉండి బోధనాంశాలను సవివరంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత అంశం ఏంటంటే బోధనా దశలు. ఏంటి బోధనా దశలు? బోధనా దశలు ఎవరు వివరించడం జరిగింది అన్న విషయాలు అయితే తెలుసుకుందామండి. బోధనా దశలు ప్రధానంగా 3 దశలండి. ఒకటి బోధనా పూర్వ దశ, 2 బోధనా దశ, తర్వాత బోధనా సమయ అనంతర దశ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే బోధనా పూర్వ దశలో ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఒకసారి గమనిద్దామండి. బోధనా కార్యక్రమాలే బోధనకు ముందు ఇది ప్రణాళికను రూపొందించుకునే దశ. ఏంటండి ప్రణాళికను ముందు నిర్వహించుకుంటారు కాబట్టి ప్రణాళిక ముందు నిర్వహించుకునేది. బోధనా పద్ధతి ఎన్నుకుంటాడు. బోధనా ఉపకరణాలు ఎన్నుకుంటాడు. సమయ ప్రణాళిక వేసుకుంటాడు. మూల్యాంక సాధనాలు సిద్ధం చేసుకుంటాడు. ఏంటయ్యా అంటే దీనిపై ప్రశ్న ఎలా అడుగుతాడంటే ఒక ఉపాధ్యాయుడు తరగతికి లేకి ఎంటర్ అయ్యే సమయానికి ఏమి సిద్ధం చేసుకోవాలి. ఆప్షన్ 1 ప్రణాళిక రచించుకోవాలి, బోధనా పద్ధతులు ఎంచుకోవాలి, బోధనా ఉపకరణాలు ఎంచుకోవాలి, మూల్యాంక సాధనం చేసుకోకూడదు లేదా మూల్యాంక సాధనాలు రెడీ చేసుకోకూడదు. ఏది సరికానిది అన్నప్పుడు ఏది ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది. అదేవిధంగా బోధనా సమయంలో ఏది ఉండాలి అని అన్నప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఈ కంటెంట్ తెలిసి ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. బోధనా దశను వివరించిన వాడు ఎవరై అంటే జాక్సన్ అని గుర్తుపెట్టుకోండి. బోధనా పూర్వ దశలో జరిగే 4 కార్యక్రమాలు ఏంటంటే 1 ప్రణాళిక రచన ఏర్పరచుకోవడం, బోధనా పద్ధతి ఎంచుకోవడం, బోధనా ఉపకరణాలు ఎంచుకోవడం, స్వీయ లేదా సమయ ప్రణాళిక వేసుకోవడం, మూల్యాంక సాధనాలు సిద్ధం చేసుకోవడం. ఇవన్నీ బోధనా పూర్వ దశలో జరగాలి. అర్థమైందా అండి? తర్వాత బోధనా దశ. ఏంటి బోధనా దశ? ఇది నిజమైన టీచింగ్ జరిగే దశ. ఏదంటే బోధనా దశ. బోధనా దశలో ఏమంటారు అంటే వాస్తవ దశ, ప్రణాళికను అమలు పరిచే దశ అని అంటారు. పాఠ్య ప్రణాళికలోని సోపానాలు ప్రదర్శిస్తాడు. టీఎల్ఎంను సందర్భానుసారంగా వినియోగిస్తాడు. ఇక్కడ బోధన జరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే పాఠ్య ప్రణాళిక రాసుకున్నప్పుడు సోపానాలు ఎంచుకుంటాడు. ఆ సోపానాల ఆధారంగానే బోధన జరగడం జరుగుతుంది. ఆ బోధనలో అంతర్గతంగా టీఎల్ఎంను సందర్భానుసారం ఉపయోగిస్తాను, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లోప నిర్ధానం, సమర్పణం,
తర్వాత ప్రతిచర్య, ప్రక్రియ అనే 3 ఉప ప్రక్రియల ఆధారంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండోయ్. బోధనా దశలో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. బోధన దశ పూర్వ కాదు, బోధనా దశలోనే. తర్వాత విద్యార్థికి ప్రేరణ ఎక్కడ కలిగిస్తారు అంటే కూడా బోధనా దశలోనే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బోధనానంతర దశ. బోధనానంతర దశలో ప్రధానంగా ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తామంటే మూల్యాంకన దశ అంటారు, ప్రణాళిక విజయమా లేదా అపజయమా తెలిపే దశ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను సాధించాడో లేదో తెలుస్తుంది. పరీక్ష ఫలితాలు ఆధారంగా పునర్భరణం అందించడం జరుగుతుంది. ప్రశ్నలు లేదా క్విజ్ ద్వారా మూల్యాంకనం చేయవచ్చు. ఇది బోధనానంతర దశ. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు సాధించారా లేదా అని తెలిపే దశ ఏదంటే బోధనానంతర దశ. ఈ 3 దశలపై ప్రశ్నలు ఎలా అడుగుతారో మనం గమనించాం కదండి. తర్వాత బోధన ఎలా జరగాలి, పాఠ్యపథకం ఎలా రచించుకోవాలని హెర్బర్ట్ స్పెన్సర్ గారైతే మనకు సోపానాలు వివరించడం జరిగింది. వీటినే సన్నాహ, ప్రదర్శన, సంసర్గ, సాధారణీకరణ, అన్వయ, పునర్విమర్శ అనే సోపానాలని, వీటినే హెర్బర్ట్ పాఠ్య పథక సోపానాలు అని గుర్తుపెట్టుకోవాలి. అవి ఎన్ని అంటే 6 అండి. సన్నాహము, ప్రతిస్పందన, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఇంగ్లీష్లో వచ్చేసి ప్రిపరేషన్, తర్వాత ప్రజెంటేషన్, తర్వాత అసెసిలేషన్, తర్వాత జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్సులేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా కోడ్తో గుర్తుపెట్టుకుంటామంటే PPAGAP ఏంటి PPAGAP అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, తర్వాత అప్లికేషన్ లేదంటే అప్లికేషన్, రీక్యాప్సులేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాలు. ఎలా అడుగుతాడంటే హెర్బర్ట్ పాఠ్యపథక సోపానంలో 3వ ఏది, లేదంటే 3వ దాని కిందిది ఏది, 3వ దాని పైది ఏది అని అడగటానికి అవకాశం ఉంటే నాయకత్వము చాలా 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 ఇంపార్టెంట్ అండి. నాయకత్వం లక్షణాలపై కూడా తరచుగా ప్రశ్నలు అడుగుతుంటాడు. ఏంటి ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని అయితే ముందు విషయం తెలుసుకుందామండి. మొదటిది సహభాగి లేదంటే ప్రజాస్వామ్యత నాయకత్వం. ఈ సమూహంలో నాయకుడు సభ్యుల ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకొని వారి మనోభావాలు దెబ్బతినకుండా పరస్పర సంప్రదింపులతో ఇతరుల మాటకు విలువనిచ్చి తాను పనిచేస్తూ ఇతరులను పని చేయిస్తూ సమూహాన్ని నడిపే నాయకత్వం కలిగి ఉంటాడు. ఎక్కడంటే సహభాగి లేదా ప్రజాస్వామ్యయుత నాయకత్వంలో అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాయకుడు ఎలా ఉంటాడయ్య అంటే పరస్పరం ప్రదర్శించుకుంటా, అంటే ఒకరికి ఒకరి ఇంటరాక్ట్, అది చేద్దాం అయితే ఎలా చేద్దాము, అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అని తెలుసుకొని నడుచుకునే నాయకత్వ లక్షణం ఎక్కడ ఉంటుందంటే సహభాగి లేదా ప్రజాస్వామ్యత నాయకత్వంలో ఉంటుంది. విజ్ఞాన ప్రయత్నంకి వచ్చేసరికి తరగతి గది ఆమోదయోగ్యంగా ఉంటుంది. విద్యార్థులందరూ బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొంటారు. సమృద్ధాబ్ద వాతావరణం ఏర్పడుతుంది. లేదంటే సద్భావ అంటే మంచి భావం గల వాతావరణం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోవాలి. అన్ని నాయకత్వం కల్లా ఉత్తమమైనది ఏదయ్యా అంటే సహభాగి నాయకత్వం అని గుర్తు పెట్టుకోవాలండి. తర్వాత లేదంటే నిరంకుశ అధికారత్వ నాయకత్వం. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నాయకుడే డిక్టేటర్. నేను ఏం చెప్తే అదే వినాలి, నేను ఏం చెప్తున్నానో అదే పాటించాలని చెప్పే నాయకత్వం ఏదంటే నిర్దేశిక, నిరంకుశ లేదా అధికారత్వంతో నాయకత్వం. అనేక కఠిన నిర్ణయాలు, నిబంధనలు విధించి అది ఇతర సభ్యులకు నచ్చకపోయినా వాటిని బలవంతంగా పాటించేలా చేయు నాయకత్వమే నిరంకుశత నాయకత్వం. విద్యాను ప్రయత్నం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే విద్యార్థుల్లో భయం ఏర్పడుతుంది, స్వేచ్ఛ ఉండదు, వారి అభిప్రాయాలు స్వేచ్ఛంగా తెలపలేరు, విద్యార్థుల మధ్య సంబంధాలు ఉండవు. అత్యంత దరిద్రమైనది ఏంటంటే నిరంకుశత్వ నాయకత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, బొమ్మ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మనకు. నాయకుడు చెప్పిన విషయాన్ని తప్పకుండా విద్యార్థులు అయితే పాటించాల్సి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిది అయినా ఏంటి అంటే అనుమతి లేదా అనుజ్ఞాపూర్వక నాయకత్వం. ఇక్కడ నాయకుడు బొమ్మ అండి, మిగతాదంతా స్టూడెంట్స్ అని నడిపిస్తారు. దీన్ని ఏమంటారంటే అనుజ్ఞ లేదా అనుమతి నాయకత్వం ఉంటారు. నాయకుడు
ప్రేక్షక పాత్ర వహిస్తూ సభ్యులను ప్రోత్సహిస్తూ వారి నిర్ణయాలు వారిని తీసుకునేలా చేసేదాన్నే ఏమంటారయ్యా అంటే అనుమతి అంటారు. ఇక్కడ విద్యార్థి కోరినప్పుడు మాత్రమే సలహాలు ఇస్తూ వారిని ముందుకు నడుపుతాడు అని తెలియజేయడం జరిగింది. విద్యానుప్రక్తం వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్న సామెత ఏ నాయకత్వానికి చెల్లుతుందయ్యా అంటే అనుజ్ఞాపూర్వక నాయకత్వానికి. అయితే ఏ నాయకత్వంలో విద్యార్థులకు సంపూర్తి స్వేచ్ఛ ఉంటుందంటే కూడా అనుజ్ఞ పూర్వక నాయకత్వంలోని విద్యార్థి ఉపాధ్యాయుడు ఎవరి మధ్య సంబంధం ఉండదు అన్న అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది, ఎవరికి వారే ఉన్నట్లుగా ఉంటుంది. దీన్నే ఏమంటారని అంటే అనుమతిపూర్వక నాయకత్వము అంటారని గుర్తుపెట్టుకోవాలి. నాయకత్వం తర్వాత మనకు చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఏది అంటే మంత్రణము మార్గదర్శకంలో ఒక భాగము. గుర్తుపెట్టుకోండి, మంత్రణం ఏంటండి, మార్గదర్శకత్వంలో ఒక భాగం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మంత్రణం నుంచి ప్రశ్న అడగకుండా ఏ టెట్ మోడల్ పేపర్ లేదు కాబట్టి చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. సరే ఏంటంటే విలియమ్సన్ డార్లీ వచ్చేసి నిర్దేశక లేదా సమస్య కేంద్రీకృత, తర్వాత అనిర్దేశిక కేంద్రీకత వచ్చేసి కార్ల్ రోజర్సు, శ్రేష్ట గ్రహణ మిశ్రమ దార్శనికత వచ్చేసి ఎఫ్సి తార్ను. ఇది ఏ విధంగా అడుగుతాడయ్యా అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిర్దేశిక మంత్రం సమస్య కేంద్రీకృత మంత్రం. ఇది మంత్రికుడు క్రియాశీలకంగా ఉంటాడు, అంటే కౌన్సిలింగ్ ఇచ్చేవాడు తీవ్రతరంగా ఉంటాడు, సమస్యకు అధిక ప్రాధాన్యత ఉంటుంది, క్లయింట్కు త్వరగా సలహా లభిస్తుంది లేదా సహాయం లభిస్తుంది, మంత్రకుడు క్లయింట్కు సలహాలు ఇస్తాడు. ఇది ఏంటంటే నిర్దేశిక మంత్రణం. ఇది రెండవ నాయకత్వ లక్షణాలు చెందుతుంది. ఇక్కడ రోగం లేదా సమస్య ఆధారంగానే మనకు క్లయింట్కి సలహాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. రెండు అనిర్దేశిత, దీన్నే ఏమంటారంటే సహాయార్థి కేంద్రీకృతం. అంటే ఎవడైతే కౌన్సిలింగ్ ఈ యొక్క క్లయింట్ ఉంటాడో క్లయింట్ ఆధారంగానే, అంటే తీసుకునే వాని ఆధారంగానే ఇక్కడ మంత్రణం ఉంటుంది. ఉదాహరణకు కార్ల్ రోజర్స్ అయితే నిర్మించడం జరిగిందండి. మంత్రకుడికి లేదా మంత్రణార్థికే పాత్ర తక్కువ, మంత్రణార్థికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. క్లయింట్కు పూర్తి సహకారికగా మాత్రమే మంత్రకుడు ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. క్లయింట్ తన భావాలు అభిప్రాయాలు స్వేచ్ఛంగా వెల్లడిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. మంత్రణకుడు ఇచ్చే సలహాలు క్లయింట్ తనకు ఇష్టమైతే పాటించవచ్చు, లేదంటే పాటించుకోవచ్చు. దీన్ని అనిర్దేశిత మంత్రణము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రేష్ట గ్రహణ లేదా మిశ్రమ దార్శనిక అంటే ఏమిటంటే దీన్ని ఎఫ్సి తార్ను అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ సందర్భానుసారం బట్టి నిర్దేశిక అనిర్దేశిక మంత్రణాలు రెండింటినీ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ సమస్య తీవ్రత బట్టి, తర్వాత క్లయింట్ లేదా నిర్దేశకుని యొక్క ఆధారం బట్టి కూడా ఇది నిర్మించబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఎంత కఠినమైన నిర్ణయాలైన మంత్రకుడికి కౌన్సిలర్ మధ్యలో స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించబడతాయని గుర్తుపెట్టుకోవాలి. అత్యంత ఉత్తమమైనది ఏంటంటే శ్రేష్ట గ్రహణ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఏ విధంగా సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అంటే గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా అంటే విని అక్క ఎఫ్టి లేదంటే శ్రేష్ఠ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది, లేదంటే ఎఫ్శ్రే అని గుర్తుపెట్టుకుంటే కోడ్ గుర్తుకుంటుందండి. విని అక్క ఎఫ్శ్రీ ఎఫ్శ్రీ అని కోడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. విని అంటే నీ అంటే నిర్దేశిక మంత్రం విలియమ్సన్ అని, తర్వాత అనిర్దేశిక మంత్రం కార్ల్ రోజర్స్ అని, తర్వాత ఎఫ్సి తార్ను వచ్చేసి శ్రేష్ట గ్రహణం అని కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేస్తామండి. తర్వాత మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే మార్గదర్శకత్వము ఇది విస్తృతమైనది. మార్గదర్శకత్వంలో ఒక భాగం మాత్రమే మంత్రణము. మార్గదర్శకం గురించి 3 రకాలండి. ఒకటి విద్యా సంబంధ మార్గదర్శకత్వం, ఉద్యోగిక సంబంధ మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వం అండి. ఇవి 3 రకాలు. ఈ 3 రకాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఔద్యోగిక మార్గదర్శకం, విద్యా సంబంధ మార్గదర్శకం, వ్యక్తిగత మార్గదర్శకత్వం అండి. అయితే విద్యా సంబంధం అంటే విద్యార్థులు పాఠ్యాంశాల ఎంపిక, కోర్సుల అభివృద్ధి సాధించడం ఎలా,
పాఠశాల జీవితానికి సంబంధించిన విషయాంశాలపైన అవగాహన లేదా సలహాలు ఇచ్చేది ఏంటి అంటే మార్గదర్శకత్వము అని గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్టులో ఎంపిక, గైడెన్సు, స్కాలర్షిప్ విషయాలు చెప్పడము, విద్యార్థుల బలాలు తెలుసుకొని అతనికి సలహా సూచనలు ఇవ్వడాన్ని విద్యా సంబంధ మార్గదర్శకత్వము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఔద్యోగిక విషయానికి వచ్చినట్లయితే విద్యా అర్హతలు బట్టి, అభిరుచులను బట్టి సరైన ఉద్యోగం ఎంపిక, ఉద్యోగ నిర్వహణ ఆటంకాలను పరిష్కారము అందించే సహాయకునిగా చేసేదే ఔద్యోగిక మార్గదర్శకం. ఎటువంటి ఉద్యోగం తీసుకోవాలి, ఎలా సక్సెస్ కావాలి, ఎలా జాబ్ అవకాశాలు తెచ్చుకోవాలి, ఎలా ప్రమోషన్ పొందాలి అనే అంశాలు తెలియజేసేది ఏంటంటే ఔద్యోగపూర్వక మార్గదర్శకత్వము అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక వ్యక్తిగత మార్గదర్శకం వచ్చేసి జీవితము విస్తృతమైనది, కష్టమైన పరిస్థితుల్లో ఒత్తిడులు ఎలా అధిగమించాలి, ప్రవర్తించాలని తెలియజేసేది వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్లయింట్ యొక్క పర్సనల్ విషయాలను పరిష్కరించడం, వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి తోడ్పడమే ఏంటంటే వ్యక్తిగత మార్గదర్శకత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరి అంశం ఏంటంటే మూల్యాంకనం. దీనిలో ప్రధానమైనది నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఏ అంశాలు ఉంటాయంటే మూల్యాంకనం అనేది 2 పరిస్థితుల్లో జరుగుతుంది. అభ్యసనం కొరకు మూల్యాంకనం, అభ్యసనం తర్వాత మూల్యాంకనం. అభ్యసనం కొరకు అయితే ఏ మూల్యాంకనాలు ఉంటాయంటే 1 లోప నిర్ధారణ, 2 రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అని, అభ్యాసనం తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏమిటాయి అంటే అభ్యసన సన్నివేశంలో ముందు విద్యార్థి బలహీనతలను గుర్తించి ఉపాధ్యాయుడు చేసే పరీక్షనేమంటారు అంటే లోప నిర్ధారణ పరీక్ష అంటారు. లోప నిర్ధారణ ఉదాహరణ వచ్చేసి ఎంట్రన్స్ పరీక్షలండి. డిఎడ్ ఎంట్రన్స్ పరీక్ష, బిఎడ్ ఎంట్రన్స్ పరీక్ష, పాలీసెట్టు, నెట్టు ఇలాంటివన్నీ ఏంటివి అంటే లోప నిర్ధారణ పరీక్షలు. విద్యార్థి స్థాయిని ఆధారంగా కోర్సు ఎంపిక చేసుకోవడానికి తోడ్పడేది ఏంటి అంటే లోప నిర్ధారణ. అదేవిధంగా విద్యార్థి పాఠ్య ప్రణాళికను రూపొందించుకున్నటకు ఉపాధ్యాయునికి తోడ్పడే మూల్యాంకనం ఏదంటే కూడా సమాధానం ఏంటి అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత అభ్యసనం కొరకు మూల్యాంకనం, అభ్యసనం యొక్క మూల్యాంకనం మధ్య తేడాలు చూద్దామండి. ఇది అవిరళ దృక్పథం ఏంటి? అవిరళ దృక్పథం ఏంటంటే అభ్యసనం కొరకు అభ్యసన జరుగుతున్నప్పుడు పరిశీలించడము, అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది, అభ్యసనం ఎలా జరుగుతుందో లేదో అని తెలియజేస్తుంది. ఇది సూక్ష్మస్థాయి పరిశీలన. తరగతి గది, పిల్లల డైరీలు, నోట్బుక్స్, బోధన జరిగేటప్పుడు స్పందన పత్రాల ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. ఏంటంటే అభ్యసనం కొరకు మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అభ్యసనం జరిగిన తర్వాత అయితే అది ఆ పరివర్తిత దృక్పథము, బోధన అభ్యసనం పూర్తయ్యాక ఎలా నేర్చుకున్నారో అని పరిశీలించడం, అభ్యసనానికి తీర్పునిస్తుంది, అభ్యసన ఫలితం ఎలా ఉందో చెబుతుంది. స్థూల స్థాయి పరిశీలన, రాత పరీక్షల రూపంలో మాత్రమే మూల్యాంకనం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే అభ్యసనం కొరకు మూల్యాంకనంలో ఓరల్గా ఉంటుంది, డిక్టేటెడ్గా ఉంటుంది. ఇక్కడ సమగ్ర బోధన అంతరైతే కేవలం డిక్టేటెడ్ అండ్ రైటింగ్ షీట్ మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణలు వచ్చేసి మౌఖిక ప్రశ్నలు, స్లిప్ టెస్ట్లు వంటివి బోధన కొరకు లేదా బోధన ముందు జరిగేటివని, బోధనాంతరం వచ్చేసి త్రైమాసిక, వార్షిక, యూనిట్ పరీక్షలను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం. సమగ్రం అంటే పాఠశాల లోపల వెలుపలని, సమగ్రం అంటే శారీరక, మానసిక, నైతిక, ఉద్యోగపరంగా జరిగే సమగ్ర మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో CCCEA ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2012-13 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైందని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో కూడా అప్పటి నుంచి ప్రారంభమై అదే కంటిన్యూ అవుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. CCA గ్రేడ్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి 0 నుంచి 40% మార్కులు వస్తే C గ్రేడు, 41 నుంచి 50 B గ్రేడు, 51 నుంచి 70 దాకా B+, 71 నుంచి 90 A, 90+ వచ్చేసి A+ గ్రేడ్లు అని గుర్తుపెట్టుకోవాలి. గ్రేడ్లు కూడా అడగడానికి అవకాశం ఉంది, శాతాలు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు విద్యా హక్కు చట్టము చాలా ఇంపార్టెంట్ అండి. విద్యా హక్కు చట్టంలోని వివిధ అంశాలనైతే అధ్యయనం చేసుకుందాం. మనకు విద్యా హక్కు చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని?
6 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత ఎన్ని ఉన్నాయి అంటే 38 సెక్షన్లు ఉన్నాయి. తర్వాత ఏమేమి అవి ఒకసారి రివిజన్ చేసుకుందామండి. వీటిని కూడా చాలా తరచుగా అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి. మొదటిది అధ్యాయం 1. అధ్యాయం 1 ఏం తెలుస్తున్నాయి అంటే పేరు నిర్వచనాలు. ఏం నిర్వచనాలు అయ్యా అంటే ఇక్కడ చూడండి, ఎవరు అర్హుడు, ఎవరు షెడ్యూల్ కులాలు చెందినవారు, ఎవరు వెనుకబడిన తరగతి చెందినవారు, ఎవరి యొక్క బాలులు అంటే ఏమిటి, బాలికలు అంటే ఏమిటి, మైనర్స్ అంటే ఏమిటి, ఇలాంటి నిర్వచనాలు చెప్పడము. తర్వాత చట్టం పేరు, విద్యాకు చట్టం అంటే ఏమిటి, చట్టంలోని నిర్వచన అంశాలను వివరించడం అన్ని మొదటి అధ్యాయంలో ఉంటాయి అని తెలియజేయడం జరిగింది. ఇక రెండో అధ్యాయానికి వచ్చినట్లయితే ఏంటి అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలో ప్రధానంగా మొత్తం 3 ఉంటాయండి. ఈ 3 సెషన్లో ఏముంటుంది అంటే మూడవ దాంట్లో ఏమని చెప్తారా అంటే 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత విద్య అందించాలని తెలియజేయడం జరుగుతుంది. ఇక 4వ సెక్షన్ వచ్చేసరికి 6 సంవత్సరాలు నిండిన వారికి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని, అదేవిధంగా 14 సంవత్సరాలు నిండాయని విద్యను నిరాకరించకూడదని తెలియజేసి సెక్షన్ ఏదే అంటే 4 అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 5వది వచ్చేసి విద్యార్థి కోరితే టీసీ ఇవ్వాలి, టీసీ లేదని ప్రవేశం నిరాకరించకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 5వ తరగతి అయిపోతేనే మనకి ఏమి ఇస్తారండి, టీసీ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే పక్క స్కూల్లోకి పోవడానికి. అయితే పక్క స్కూల్లోకి పోతున్న టీసీ ఇవ్వకూడదు అంటే వానిపై కేసు పెట్టొచ్చండి. తర్వాత పక్క స్కూల్లోకి వెళ్ళి నాకు టీసీ లేదు, నా జాయిన్ అవుతా అంటే తప్పకుండా జాయిన్ చేసుకునేలా చేసేది ఏదంటే 5వ నిబంధన అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉన్నది అధ్యాయం 3 అండి. ఈ అధ్యాయం 3లో ప్రధానంగా ఎన్ని ఉన్నాయి అంటే 11 సెషన్ల వరకు ఉన్నాయి. ఈ 11 సెషన్లు ఏమయ్యా అని ఏమి రుజువు చెప్తాయి అంటే ఇక సంబంధిత స్థానిక ప్రభుత్వం తల్లిదండ్రుల పాత్ర గురించి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఏంటి ఆ సెషన్లు, ఏంటి ఆ కారణాలని ఇప్పుడు చూద్దాం. 6వ సెషన్ ఏం జరుగుతుంది అంటే సంబంధిత ప్రభుత్వము 3 సంవత్సరాల లోపల స్కూల్ స్థాపించాలి. ఎప్పుడండి, అప్పుడు 2009 నుంచి అన్నమాట. నిధులు సమకూర్చాలి, తర్వాత విద్య ఉచితంగా అందించాలి. ఎప్పుడు 8వ సెషన్ కింద. 9 రిజర్వేషన్ల నిర్వహణ పర్యవేక్షణ స్థానిక ప్రభుత్వాలు పాటించాలి. ఇక 10 వచ్చేసి స్కూల్లో చేర్చడం తల్లిదండ్రుల బాధ్యత. 11 వచ్చేసి 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి అంగన్వాడీలు అని ఇవ్వడం జరిగింది. ఇది 11వ సెషన్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 6లో సంబంధిత ప్రభుత్వం యొక్క 3 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. 7 నిధులు, 8 విద్యా ఉచితంగా, 9 రిజర్వేషన్లు గుర్తుపెట్టుకుంటారు కదండి. ఇక 10 వచ్చేసరికి స్కూల్లో చేర్చుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. 3 నుంచి 5 పిల్లల మధ్య అంగన్వాడీ వచ్చేసి 11 అని గుర్తుపెట్టుకో. 2 1 అంటే పిండిబడి అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఇక 4వ అధ్యాయానికి వచ్చినసరికి బడులు, టీచర్లు అండి. ఇది 12 నుంచి ఎన్నో అధ్యాయం వరకు, ఎన్నో వరకు ఉంటుంది అంటే 28 వరకు కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏ నియమాలు ఉన్నాయి అంటే 12 వచ్చేసరికి ఏంటి 25% బలహీన వర్గాలకు సీట్లు కేటాయించాలి. ప్రతి స్కూల్లో కూడా 12వ సెషన్ ప్రకారము 12వ సెక్షన్ కింద 25% బలహీన తరగతుల వారికి. ఇక్కడ నో క్యాపిటేషన్, నో ఎంట్రన్స్ టెస్ట్ కూడా 12 అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి క్యాపిటేషన్ ఫీజు కానీ ఎంట్రన్స్ టెస్ట్ కానీ నిర్వహించకుండా బలహీన తరగతుల విద్యార్థులకు సీట్ కేటాయించాలని చెప్పడం జరిగింది. అయితే ఇక ఎన్సిఎఫ్ 2 అది విద్యా హక్కు చట్టం ఎప్పుడెప్పుడు ప్రారంభమైంది అంటే మొదట రాజ్యసభ ఆమోదం వచ్చేసి జూలై 20, 2009, లోక్సభ ఆమోదం ఆగస్ట్ 4, 2009, రాష్ట్రపతి ఆమోదం ఆగస్ట్ 26, 2009, గెజిటెడ్ వచ్చేసి ఆగస్టు 27, 2009, అమలు వచ్చేసి ఏప్రిల్ ఫూల్ డే 2010 అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఏప్రిల్ ఫూల్ 2010 ఎందుకంటున్నా అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ఉంది, కానీ దానికి సంబంధించిన అమలు మాత్రం ఇంతవరకు ఏమి జరగలేదని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 13వ సెషన్ వచ్చేసి క్యాపిటేషన్ ఫీజు తీసుకోకుండా 10 రెట్లు జరిమానా. అంటే క్యాపిటేషన్ ఫీజు తీసుకోకూడదు, తీసుకున్నట్లు తెలిస్తే 10 రెట్లు జరిమానా వేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 14 జనన ధృవీకరణ పత్రము తండ్రులు ప్రకటన చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేదని ప్రవేశం నిరాకరించకూడదు అనేది 15వ ఆర్టికల్ చెప్తుందండి. ఇక 16వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అదే తరగతిలో కొనసాగించరాదు, ఇది తీసివేయరాదు అన్న విషయాన్ని 16వ ఆర్టికల్ తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు దీన్నైతే
అన్ని విద్యా ప్రభుత్వాలు అయితే పాటించడం జరుగుతుంది. ఇక 10వ తరగతి వరకు ఎటువంటి పరీక్ష లేకుండా ముందుకు పోవచ్చు. ఇక 10వ తరగతిలో మాత్రం జర ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని తెలియజేయడం జరిగింది. ఇక 17 వచ్చేసరికి విద్యార్థులు వారి కారంగా మానసికంగా శిక్షించరాదు. అంటే విద్యార్థులను శారీరకంగా మానసికంగా శిక్షించరాదు. అరే భయ్ విద్యార్థులు కొట్టకూడదు అన్నది ఏదైనా అంటే 17 గుర్తుపెట్టుకోవాలి. 11వ నిబంధన ఏం చెప్తున్నాయంటే విద్యార్థిని కొట్టినావా నేను జైల్లోకి వేస్తాం రాబాయ్ అని టీచర్లని బెదిరించేది ఏదైనా అంటే 17 గుర్తుపెట్టుకోవాలి. ఇక గుర్తింపు లేకుండా స్కూల్ స్థాపించకూడదని 18 చెప్తుంటే సరే గుర్తింపు ఉండి 3 సంవత్సరాల్లో అన్ని వసతులు ఏర్పరచుకోవాలి. అంటే పాత స్కూల్ ఉంటే వసతులు లేకుంటే వసతులు ఏర్పరచుకోవడానికి 3 సంవత్సరాలు ఇచ్చినాడు 19 నిబంధన కింద. ఇక 20వ నిబంధన ఏం చెప్తున్నాయంటే సవరణ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అంటే విద్యా హక్కు చట్టం షెడ్యూల్ యొక్క సవరణ ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 21ది పాఠశాల యాజమాన్య కమిటీలు ఉన్నాయి కదండి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 50% రిజర్వేషన్ లేడీస్కి, అందులో 70% పేరెంట్స్కి. అంటే మొత్తం సభ్యుల్లో 75% తల్లిదండ్రులు ఉండాలా, దాంట్లో కూడా 50% మహిళలు ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎస్ఎంసీ విధులను నిర్వహించడం అనేది 22వ ఆర్టికల్. 23 అనుకోండి ఉపాధ్యాయ అర్హతలు 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. తరువాత ఉపాధ్యాయ విధుల నిర్వహణ 24. విద్యార్థుల టీచర్ల నిష్పత్తి 35:1. ఇదైతే ఏపీ ప్రభుత్వం అనేది నెగ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు 40:1 అంటుంది. ఇక హై స్కూల్ అయితే 45:1 అంటుంది. ఇది ఏమైతే చూద్దాం మరి. 26వది వచ్చేసి టీచర్ల ఖాళీ భర్తీ 10% ఉండకూడదు అంటుంది. ఇది ఏపీ ప్రభుత్వం మర్చిపోయి జమానా కాలం మీద గుర్తుపెట్టుకోవాలి. ఇక 27వ నిబంధన ఏం చెప్తున్నాయంటే ఉపాధ్యాయులను విద్యేతర విధులలో వాడకూడదు. కేవలం ఎలక్షన్లు తర్వాత జనన కౌంట్ అండి, అది నేషనల్ సెన్స్, అవి రెండింటికి మాత్రమే వాడాలని చెబుతుంది. అప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నారని తెలియజేయడం జరిగింది. ఇక 28 ఏ టీచర్ కూడా ప్రైవేట్ బోధన చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకొని కోచింగ్ సెంటర్లో పనిచేసే టీచర్ల కల్లా ఇది మంచి గుణపాఠంగా చెప్పాలని 28వ నిబంధన తేవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వ సెషన్లో ఏమున్నాయి రాబాయ్ అంటే ఒకసారి చూద్దామండి. 5వ అధ్యాయం వచ్చేసి 2 ఉంటాయి. అవి ఏంటివి అంటే 29, 30వ నిబంధన. 29వ నిబంధన ఏమని చెప్తుంది అంటే సంబంధిత ప్రభుత్వము అకాడమిక్ సంస్థ పాఠ ప్రణాళిక చేయాలని. ఇక 8వ తరగతి వరకు నో పబ్లిక్ ఎగ్జామ్స్ ఫర్ అని చెప్పేది ఏంటి అంటే 29వ నిబంధన అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 30వది ఎలిమెంటరీ విద్య అయ్యే వరకు ధృవీకరణ పత్రము ఇవ్వాలి అని ఇవ్వడం జరిగింది. ఇది పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం 5వ అధ్యాయం అండి. ఇక 6వ అధ్యాయం విషయానికి వచ్చినట్లయితే ఏముంది అయ్యా అంటే 6వ అధ్యాయంలో ప్రధానంగా 4 ఉన్నాయండి. ఏంటయ్యా అంటే 1 విద్యా హక్కు చట్టం పరిరక్షణ అథారిటీ నియమాలు, 2 చట్టం ఉల్లంఘిస్తే స్థానిక అథారిటీ ఫిర్యాదు, ఇంకా లేదా అంటే జాతీయ సలహా రాష్ట్ర సలహా ఉండాలని చెప్పేది ఏంటి అంటే 6వ అధ్యాయం. ఇక్కడ సలహాలు కమిటీలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. 1 విద్యా హక్కు చట్టం పరిరక్షణ 31 అయితే, 32 ఉల్లంఘిస్తే స్థానిక అథారిటీ ఫిర్యాదు చేయాలా, ఇంకా లేదంటే కేంద్రం పట్టించుకుంటుంది, కేంద్రం కూడా పట్టించుకోకుండా రాష్ట్రం పట్టించుకోవాలని చెప్పేదే 33, 34 నిబంధనలు. ఇక 7వ అధ్యాయానికి వచ్చినట్లయితే 7వ అధ్యాయంలో కూడా 4 ఉంటాయండి. ఆ నిబంధనలు ఏందో చూద్దాం మరి. 35వ నిబంధన వచ్చేసి ఆదేశాలు మార్గదర్శకత్వాలు కేంద్రం జారీ చేయడం. ఏంటి సెంట్రల్కు ఏం అథారిటీ ఉంటుంది అంటే ఆదేశాలు జారీ చేయడం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాసిక్యూషన్ ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. తర్వాత 37 చర్యలు వ్యతిరేకంగా కేసు వేయరాదు. ఏంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా కేసు వేయరాకూడదని ఇవ్వడం జరిగింది. నియమాలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని 38 నిబంధనలు ఉంటాయి. మొత్తం ఎన్ని నిబంధనలు ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నాయండి? మొత్తం వచ్చేసి 38 నిబంధనలు ఉన్నాయి. అయితే 1, 2 మొదటి దాంట్లో, తర్వాత 3 అంటే 3, 4, 5 వచ్చేసి 2వ అధ్యాయంలో, తర్వాత 3వ అధ్యాయంలో వచ్చేసి 6, 7, 8, 9, 10, 11 3వ అధ్యాయంలో. ఇక 4వ అధ్యాయం అతి పెద్దదండి, 12 నుంచి మొదలుకొని 28 వరకు ఉంటుంది. ఇక 5వ అధ్యాయంలో వచ్చేసరికి ఎన్ని ఉంటాయా అంటే 5వ అధ్యాయంలో 2 ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. 6వ అధ్యాయంలో 4, 7వ అధ్యాయంలో 4, మొత్తంగా 38 అధ్యాయాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇవి విద్యా హక్కు చట్టం యొక్క ప్రాథమిక నియమాలండి. ఇక విద్యా హక్కు చట్టంలో కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే కనీస పని దినాలు ఎన్ని, 1 నుంచి 5వ తరగతి వరకు కనీస
పని దినాలు వచ్చేసి 200 రోజులు లేదా 800 గంటలని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాథమిక అంటే మాధ్యమిక 6th to 8th క్లాస్ వరకు అయితే 220 పని దినాలు, తర్వాత 100 అవర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక పాఠంలో లేదా వారంలో బోధన ప్రిపరేషన్కు 45 అవర్స్ ఖచ్చితంగా ఉండాలని ఒక వీక్లో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విద్యార్థుల ఉపాధ్యాయ నిష్పత్తి అండి. ఇది ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పుడో గంగలో దొక్కింది, కానీ మనం ఉంది కాబట్టి చట్టంలో తెలుసుకోవాలి. ఇక 60 మంది పిల్లలు ఉంటే 2, 61 నుంచి 90 అంటే 3, 91 నుంచి 120 అంటే 4, 121 నుంచి 150 మంది ఉంటే 5 మంది ఉండాలి. ఇక 150 పైన ఉంటే 5+1, తర్వాత 200 పైన ఉంటే 5+1:4 నిష్పత్తిలో ప్లస్ ఒక హెడ్ మాస్టర్ ఉండాలని చెప్పింది. ఇక ఇది ఏది 2009 యొక్క విద్యా హక్కు చట్టం యొక్క ప్రాథమిక భావన. ఇక చివరిది ఏంటి అంటే NCF 2005 గురించి తెలియజేస్తున్నామండి. NCF 2005 దీన్నే జాతీయ ప్రణాళిక చట్టం 2005 అంటారు. దీనిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే మొత్తము 5 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడు ఇచ్చినాయి అంటే మే 2, 2005 అయితే ఆమోదం చెందినది ఎప్పుడంటే సెప్టెంబర్ 2005 అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తయారు చేసినది ఎవరయ్యా అంటే యశ్పాల్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి, లేదా యశ్పాల్ గారు అని గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇక మొదటి అధ్యాయం ఏం చెప్తున్నాయంటే శ్రమలేని అభ్యసనం అందించాలని, గుణాత్మక విద్యను అందించాలని, బహుళ సమాజానికి అనుగుణంగా విద్యార్థి వ్యవస్థ ఉండాలని చెప్తుంది. ఇక రెండవ అధ్యాయం వచ్చేసరికి అభ్యాసం పైన మనోదృక్పథము మార్చుకోవాలని, అంతర్దృష్టి అభ్యాసంకు తోడ్పడాలని, స్థానిక పరిజ్ఞానము, అనుభవం పరిసరాల్లో పాఠ్యాంశాలు చేర్చాలంటే స్థానిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేది రెండో అధ్యాయం. ఇక మూడో అధ్యాయం వచ్చేసి భాషా నైపుణ్యాలు పేర్కొనడం అనేది, గిరిజన విద్య, తర్వాత గణితము, సైన్స్, సాంఘిక విద్యా అంశాలు ఎలా ఉండాలని చెప్పడం జరిగిందండి. గణితం తార్కిక ఆలోచన ప్రదంగా, సైన్స్ సృజనాత్మకంగా, కుతూహలంగా, సోషల్ రాజకీయ శాస్త్రవేత్తగా చూడాలని తెలియజేయడం జరిగింది మూడో అధ్యాయం. ఇక నాలుగో వచ్చేసరికి ఏమయ్యా అంటే పాఠశాల కనీస అవసరాలు చర్చించడము, విద్యార్థి శక్తి సామర్థ్యాలు మీమాంసలు, తర్వాత సహజ భాగస్వామ్య జట్టు బోధన ఏర్పరచాలని చెప్పడం జరిగింది. ఇక 5 వచ్చేసరికి ఉపాధ్యాయుని గురించి చెప్పడింది. ఉపాధ్యాయులు విద్య గురించి చర్చించడము, ప్రవేశ పరీక్షలు, బోర్డు పరీక్షలు ఉండాలి, వికేంద్రీకృత పాఠ్యాంశాలు ఉండాలని చెప్పడం జరిగింది. ఇక చివరి అంశం ఏంటయ్యా అంటే మల్కం ఆదిశేషయ్య కమిటీ 1+2 వరకు పని ఆధారిత విద్య ఉండాలని తెలియజేసిన కమిటీని గుర్తుపెట్టుకోవాలి. ఇది జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005 అండి. ఇవి అండి ప్రాథమిక భావనలు. మనం నేర్చుకునే ఏంటివి అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 గురించి, తర్వాత విద్యా హక్కు చట్టం 2009 తెలుసుకున్నాం. ఇక అభ్యసనంలోని మూల్యాంకనం, మార్గదర్శకత్వం, మంత్రణము, ఇలా అన్ని కాన్సెప్ట్ అయితే రివిజన్కు బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ వీడియో యొక్క PDF అయితే లింక్ను కింద పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేటెడ్ వీడియోస్ని మీ ముందుకు లైవ్లో తీసుకొస్తానని తెలియజేస్తూ ఇట్లు మీ JVS ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.